నమస్తే కిడోస్. వెల్కమ్ టు మేనేజర్ కి మాన్వాకి స్వాగతం సుస్వాగతం. మనం లేట్ అయ్యాం, కానీ ఒక్క మెసేజ్ నాకు మేనేజర్ కి మాన్వా పెట్టేదానికి ఇంట్రెస్ట్ తెప్పించింది. కార్తిక్ బ్రో, కార్తిక్ బ్రో, థ్యాంక్ యూ. ఇంకా అలాగే మన ఎటువంటి లేట్ లేకుండా మన వీడియోని స్టార్ట్ చేద్దాం. కానీ అంతకంటే ముందు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అలాగే బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. ఎందుకంటే మీరు కానీ బెల్ ఐకాన్ కానీ ఆన్లో పెట్టుకుంటే నా వీడియోస్ అనేవి వస్తా ఉంటాయి, ఖచ్చితంగా వస్తాయి గైస్. ఇంకా అలాగే లేట్ చేయకుండా మన వీడియోని మొదలు పెట్టేద్దాం. ఇంకా మనకి స్టార్టింగ్ నార్త్ కొరియా చూపిస్తుంటారు, సుప్రీం లీడర్ కోసం అని చెప్పి ఒక స్కూల్ చూపిస్తూ ఉంటారు. ఇంకా స్కూల్ ఎత్తుకుంటున్న మిలిటరీ ఆఫీసర్స్ వచ్చేసి లైక్ మీరు ఎవరెవరైతే ఫిజికల్ గా ఇంకా స్ట్రెంత్ గా చాలా బాగుంటారు, ఇంకా మీరు బాగా ఫిట్ గా ఉన్న వాళ్ళు ఎవరైనా చేయటండి, మీరు ఒక సోషల్ క్యాంపెయినింగ్ చేయాలనుకుంటున్నాం, లైక్ ఒక మిలిటరీ సిచ్యువేషన్ అలా చేయట్లేక మన కదా కొంతమంది చేతులు ఉంటాడు. అందులో మన మేనేజర్ కిమ్ కూడా ఉన్నాడు, కంచిన మేనేజర్ కిమ్. ఇంకా అలాగే వాళ్ళందరినీ లేసి వచ్చి ఫైట్ చేసుకోమని చెప్పుంటారు. అందరూ ఫైట్ చేసుకుని ఇందులో ఒకరు గెలిచుంటారు. ఒక పిల్లవాడు నీ పేరేంటి అని అడిగితే తన పార్క్స్ ఏదో సంబంధించి చెప్పుంటారు. సరే నువ్వు సెలెక్ట్ అయిపోయావు. ఇంకా అతను కూడా సెలెక్ట్ అయిపోయాడు. ఇంకా తను కూడా సెలెక్ట్ చేసుకోమని చెప్పుంటారు. ఇంకా అతను ఎవరో కాదు, ఇక్కడ షూ కూడా వస్తున్నాడు చూడండి, అదే మన మేనేజర్ కిమ్. ఇంకా తనైతే షూ కొడుతుంటే సరే అయితే నీ పేరేందో చెప్తావా ఎవరు చేశారు అలా. ఇంకా అప్పుడు తను టైటిల్ చూపిస్తున్నారు మేనేజర్కి, నాకు నీ పేరు తెలుసుకోవాలని పిల్లడా అని చెప్పి చెప్తున్నారు కదా. తనైతే నా పేరు కిమ్ అని చెప్పి పుట్టి కంప్లీట్ చేసినప్పుడు మొహమ్మద్ నాకు నీ పేరు అనవసరం, మర్యాద పడచ్చు కిమ్ అని చెప్పేసి తీసుకుని చేసుకుని ఉంటాడు. ఇంకా మన మేనేజర్ కి అయితే కుక్కని కొట్టినట్టు కొట్టేసి మీ పేర్లు మర్చిపోయి నీకు ఎన్నిసార్లు చెప్పి నీ పేరు నీ గుర్తుని కొడుతూ ఇంకా నేను నెంబర్స్ అని పిలుస్తాను, నేను నెంబర్ వచ్చేసి 73 ఇంకోసారి మర్చిపోబాక అని చెప్పేసి దాని అయితే కుక్కని కొట్టినట్టు కొడుతాను. లైక్ వాళ్ళు బ్రెయిన్ వాష్ చేసినాకి ట్రై చేస్తుంటారు. కానీ మనం అయితే కొట్టిన వెంటనే తను నీ పేరు ఏంటి అని అడిగితే నాకు నా పేరు లేదు 73 అని చెప్పి చెప్పుకుంటాడు. 73 అనేసి మీరు షాక్ లో ఉండొచ్చు. ఇంకా నా పేరు కిమ్ అన్న, ఒకటే నాకు గుర్తుందని చెప్పేసి కదా. కిమ్ అది కూడా మర్చిపోవడం చట్టం కొడకను ఏది గుర్తుపెట్టుకోకూడదు అని చెప్పి మనం మ్యాక్సిమం గుర్తుంటారు. ఇంకా అలాగే వీళ్ళందరినీ డెత్ ఎక్స్పీరియన్స్ చేసేదానికి కొన్ని పాయిజన్స్ ఇచ్చేసి వాళ్ళు నీళ్ళలో వదిలేస్తుంటారు, లేక వాళ్ళని వదిలించుకుని బయటకు రమ్మని చెప్పేసి, లేకపోతే వాళ్ళు చనిపోతారు అని చెప్పేసి లైక్ అలా కొంతమంది చనిపోతే 8 మంది పాస్ అయిపోయి ఉంటారు. ఇంకా వాళ్ళకైతే వాళ్ళైతే ఫైట్ చేయించుకున్నా ఉంటారు లైక్ ఎక్స్పీరియన్స్ కోసం. ఇంకా అలా వాళ్ళకైతే డ్యాగన్ ఇచ్చేసి వాళ్ళ చేత ఎక్స్పీరియన్స్ బ్యాటిల్ చేయమని చెప్పింటారు. ఒక టాచ్ చేయమని చెప్పి ఇంకొన్ని అటాక్ చేయమని చెప్పి. అలాగైతే మనం ఒకరైతే టాచ్ చేస్తుంటారు, అది మన 73 తనైతే మన 73 పిలుచుకున్నాం. తనైతే ఒక కిక్ లో మన 73 అయితే పడేసాను ఉంటాడు. ఇంకా వచ్చి మన అందరూ వచ్చి 73 కొడుతూ ఉంటాడు. 73 కూడా మన మేనేజర్ కి. ఇంకా మన 73 అయితే కుక్కని వరకు కొట్టేశారు కదా. ఓడిసినోడు వచ్చేసి నువ్వు ప్రతిసారి చెట్లు ఓడిపోతా ఉంటావు కదా, దానికోసం వాటి ఫుడ్ తీసుకో, ఫుడ్ తీసుకుని గెలవచ్చు కదా అనుకుని చెప్తుంటే మనకి అయితే గుద్దులో కలిపి ఉంటుంది. ఆ కొడుకు నువ్వేంద్ర ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి అదే మీరు అటాక్ చేసిన గెలిపి అంటాడు. అలా వాళ్ళకైతే ఒక 3 years అయితే పాస్ అని చెప్పి అంటది. మొన్నోడైతే కాస్త యూత్ ఏజ్ లోకి వెళ్ళిపోయి అంటాడు. వెళ్ళిపోయిన తర్వాత తనైతే కాస్త పర్వాలేదు, వాళ్ళు మిషన్స్ చేసుకుంటూ వాళ్ళ కంట్రీ బాడీస్ లో ప్రౌడ్ కావచ్చు, మేము మిషన్ చేసినంత ఒక వారియర్ అవచ్చు అంటే 73 మరి ఇతను చాలా ఫ్రెండ్స్ గా చాలా బాగున్నావు, అలాగే నీటి పాటు ఉన్న రోజులు నాకు చాలా బాగా నచ్చి. ఇంకా మిషన్స్ అయిపోయిన నేనైతే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను చెప్తే పెళ్ళైనా బొంగ అంటే అనవసరం లేదు, అయినా నువ్వు ఏదో ఒకటి చేసుకో, ఫస్ట్ ఇస్తే మన మిషన్ కంప్లీట్ చేయాలి కదా, మిషన్ మీద ఫస్ట్ డాష్ పెట్టా అని చెప్పేసి మన 63 తింటుంటాడు. 63 అంటే ఇతను పర్సన్. ఇంకా అలాగే సరే పదండి వెళ్దాం అని చెప్పేసి, ఇంకా నీ పేరు కిమ్ అని గుర్తు పెట్టుకున్నాను, నీ ఇంటి పేరు అదొకటి నాకు గుర్తుందని చెప్పి చెప్పుకుంటాడు. లైక్ మన 66 అదంటే గుర్తుందంటే నేను మర్చిపోయాను, కానీ లాస్ట్ అండ్ ఫైనల్ మాట నీదే కదా అని చెప్పి దానికోసం గుర్తు పెట్టుకున్నా అని చెప్పి చెప్తుంటాడు. మరి తర్వాత అంటే నిద్రపోకుండా లైక్ కిమ్ అనే పేరు మాత్రం గుర్తు పెట్టుకుని ఉంటాడు. లైక్ నా పేరు కిమ్మా అని చెప్పేసి ఇంకా అయితే అలా చూస్తుంటాడు. నెక్స్ట్ అయితే మిషన్ రోజు అయితే వచ్చేసి మనోడైతే మిషన్ చేసేదానికి అయితే వెళ్ళిపోయి ఉంటాడు. ఇంకా అలాగే మనోడు మిషన్ చేస్తూ వెళ్తుంటాడు. ఇక్కడ చూస్తే ఇంకెవరు లేరు. ఇంకా మేము లోపలికి వెళ్ళిపోతున్నాం, ఎటువంటి ప్రాబ్లం లేదు కదా అని చెప్పి అసలు మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు, మీరు లైట్ లోపలికి వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి ఎటువంటి నోటీస్ రాదు. కానీ వాళ్ళైతే లోపలికి వెళ్ళిపోయి సర్లే నోటీస్ అయిపోతే ఏమని పదండి వెళ్దాం లోపలికి అని. ఇంకా వీళ్ళందరూ లోపలికి వచ్చేసరికి ఒక బాంబు ఉంది, ఆ బాంబు అయితే పేలిపోయి ఉంటది. ఇంకా అక్కడ మిగతా చనిపోయి ఉంటాడు. అక్కడైతే జస్ట్ మన 73 ఒకటి పడుకుంటాడు. ఇంకా తన బ్రదర్ 66 చనిపోయి ఉంటాడు. నేనైతే ఎమోషన్స్ అయితే ఇప్పుడు కొత్తగా ఫీల్ అవుతుంటాడు. ఎవరైనా అక్కడ ఉంటే మీకు మీరు చంపుకోండి అని చెప్పి చెప్పుంటాడు. అప్పుడే 66 చేసి ప్లీజ్ ఒక పని మాత్రం చెయ్యి, నువ్వు చచ్చిపోబాక ప్లీజ్, నీకు నువ్వు బతుకు, చావాలని అసలు అనుకోబాక అని చెప్పేసి మనైతే చెప్పుంటాడు. ఇంకా దాని వల్ల మొన్న కూడా సరే ఇంకా చెప్పి తను ఇచ్చిన ఫైనల్ ఆడ అని చెప్పి ఆగిపోయింటారు. అక్కడికి సౌట్ కూడా సోల్జర్స్ అయితే వచ్చేసి ఉంటాడు మన మేనేజర్ కోసం, అది మన 73 కోసం. ఇంకా అక్కడికి వచ్చేసి నీ పేరు ఏంది, ఓకే నీకు నెంబరా, సరే 73 అని పేరు, సరే నాకు ఇప్పుడు అర్థమైంది, ఓకే నాకు ఒక క్లారిటీ ఉంది అని చెప్పి చెప్తూ అయితే మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా సరే అయితే నాకు తెలిసిన అయితే ఒక టాప్ సోల్జర్ ఏజెంట్ అనుకుంటు కదా, నువ్వు బాగా ఫైట్ చేయాలి అనుకుంటు కదా, మా దగ్గర కూడా ఒక ఎలైట్ ఏజెంట్ అయితే ఉన్నాడు, తను కూడా కాస్త స్ట్రాంగే, తను ఫైట్ చేయగలవు అని చెప్పి చెప్తుంటే నేను అని చెప్పి చెప్తుంటాడు. తను హ్యాండిల్ చేయగలవు అని చెప్పి చెప్పేసగలరు. ఇంకా మనోడు కూడా చూసి తినేది మరి చిట్టం ఉన్నాడు, సరిగ్గా ఫైట్ చేద్దాం అని చెప్పి చెప్తుంటాడు. ఇతను ఎవడో కాదు మన సోల్జర్ బాబాయ్. ఇంకా తన పేరు రాక్స్
లేకపోతే తన పేరు అక్కడ ఉంది జూన్ పాడ్కాస్ట్ అప్లిక్ ఏదో ఉంది లేదండి ఏమైనా వాళ్ళైతే ఫైట్ చేసిన రెడీ అవుతా ఉంటాడు. ఓకే యంగ్ మ్యాన్ నీతో ఫైట్ చేయడం చాలా ఇంట్రెస్ట్ ఉంది, నీకు అసలు ఫైట్ చేయాలని చెప్పి అసలు హోప్ ఏంది, అసలు ఎందుకు ఇంకా పట్టుకున్నావు అంటే ఉన్నదాలో ఒకే ఒకటి, నా బ్రదర్ ఇచ్చిన ఆర్డర్ నేను ఫాలో అవుతాను, తన మాట మీద కట్టుబడి ఉన్నాను, ఆ మాట నేను వదిలిపెట్టను అని చెప్పి తను చెప్పుంటాడు. లైక్ తన ఫైనల్ ఆర్డర్ లాగా తనకు ఉంటాడు. తను ఒక బ్రదర్ లా అంటాడు. ఇండియా నేను తిరిగి తనతో తిరుగుతున్నప్పుడు నాకు క్రియేట్ అయిన ఎమోషన్స్ ఏంటంటే తను ఒక బ్రదర్ లా అంటాడు అని చెప్పి తను చెప్పుంటాడు. లైక్ తనతో బతికాడు కదా ఇన్ని సంవత్సరాలు, తన వల్ల తన ఒక వన్ టైప్ ఆఫ్ బ్రదర్ అని చెప్పి చెప్పుంటాడు. తను ఒక 66 అని చెప్పేసి ఇది నా హోప్, తన కోసం ఫైట్ చేస్తే వావ్ ఒక మంచి బ్రేవ్ పర్సన్ వే నీతో ఫైట్ చేయడం చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. సరే అయితే నీ పేరు నాకు చెప్పగలవా, నాకు నీ పేరు తెలుసుకుని ఫైట్ చేయాలని ఉంది, అప్పుడు నాకు మంచి ఊపు ఉంటుంది అని చెప్పి చెప్తుంటే ఇంకా తనైతే 73 చెప్తూ ఉంటాడు. నో నా పేరు 66 అని చెప్పేసి ఇంకొకరు ఫైట్ చేసుకుంటారు. మొత్తం రక్తంతో మయం అయిపోయి ఉంటారు. అక్కడ చూసి నేను మీకు ఎన్నిసార్లు చెప్పంట నా ఆఫీస్ లో ఫైట్ చేసుకోబాగని చెప్పి, నా ఆఫీస్ లో ఫైట్ చేసిన ఆఫీస్ మొత్తం నాశనం చేసేసావు, అయితే చాలా మంచి బాగా ఫైట్ నాకు బాగా నచ్చాడు, ఇంత మంచి మంచి మిషన్స్ చేయాలి నాకు ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఇంకా అలాగే దీని పెరిసారి ఫైట్ చేసిన పెరిసారి అయితే నేను ఓపెన్ చేస్తున్నా కానీ తన మీద బెల్లి నా మీద అటాక్ చేస్తున్నాడు, లైక్ తన డిఫెన్స్ యూస్ చేస్తున్నాడు, నా మీద అటాక్ చేసేట్లేదు. ఇంకా తను చాలా తెలియనివాడు, వచ్చిన వెంటనే పిట్టి ఒక దాన్ని అబ్జర్వ్ చేసేసి ఉంటాడు. లైక్ చుట్టుపక్కల మొత్తాన్ని చూసేసి అక్కడ ఏమేమి ఉందని చెప్పేసి వాళ్ళు తను అర్థం చేసుకుంటాడు. తిని చాలా తెలియనివాడు, తిన్న బాగా నచ్చాడు చెప్తాను చెప్పేసి ఉంటాడు. సరే అయితే నువ్వు నాకు చాలా బాగా నచ్చినట్టున్నావు, నీతో ఒక మంచి మిషన్ స్టార్ట్ చేస్తున్నావు చెప్పి తను చెప్తా ఉంటాడు. కాబట్టి నువ్వు కూడా మాట పాటు వర్క్ వచ్చు కదా అని చెప్పి చెప్తూ ఇంకా 2 years వరకు నీకు ఒక మంచి హెల్ప్ ఇస్తా అని చెప్పి చెప్పని ఉంటాడు. ఇంకా అలాగే 2 years వరకు తనకి ఒక మంచి న్యూ లైఫ్ కూడా చెప్పినట్టు మాట ఇచ్చినట్టుగాని ఇచ్చుంటాడు. ఇంకా అలాగే తనకు ఒక టాప్ టియర్ మిషన్ అయితే ఇచ్చుంటాడు. లైక్ మొన్నడైతే ఒక 2 years నుంచి బాగా మిలిటరీలో బాగా పనిచేస్తూ తనకి మంచి పేరు తెచ్చుకుని ఉంటాడు. తన వల్ల ఒక టాప్ టియర్ మిషన్స్ తను యాడ్ చేసి ఉంటాడు మన 66 ని. ఇంకా మన 66 అయితే టాప్ టియర్ యాడ్ చేసిన వెంటనే ఇంకా తను వెళ్ళాలని చెప్పేసి ఫిక్స్ అయిపోయి అంటారు. తను అర్థం చేసుకున్నాను నేను నార్త్ లో ఉన్నా సౌత్ లో ఉన్నా కానీ నాకు ఇచ్చేది మిషన్స్ ఎందుకంటే మంచిగానే ఫైట్ చేయగలని చెప్పేసి ఇంకా లేదా టాప్ ట్వెల్వ్ అయితే తను ఒక ఏజెంట్ గా పంపించుంటాడు. ఇంకా తనకి పాస్పోర్ట్స్ మనీ మొత్తం క్రియేట్ చేసి ఆ మిషన్ బుక్ ఇచ్చేసి అక్కడికి వెళ్ళిపోమని చెప్పి ఉంటాడు. ఇంకా అక్కడికి వెళ్ళిపోమని అక్కడ మనవాడైతే ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటాడు. లైక్ నేను ఎక్కడున్నా కానీ ఒక మిషన్ కంప్లీట్ చేస్తున్నాను ఉండాలి, లైక్ నేను ఒక క్వశ్చన్ నేను ఒక కిల్లింగ్ మిషన్ అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ఇంకా అక్కడే ఇంకా ఆఫీస్ దగ్గర ఆఫీసర్ సార్ అందరినీ పంపించేసాను సార్ కమాండ్, ఎటువంటి ప్రాబ్లం లేదు, కాబట్టి మన మిషన్ అయితే బాగానే జరుగుతుంది సార్ అని చెప్పి చెప్తుంటే ఓకే థ్యాంక్ యూ నిజంగా బాగా చేసావు. ఇంకా అలాగే ఆ ఏజెంట్ 66 అయితే చంపేదానికి ఆర్డర్స్ పాస్ చేశాడు కదా అజ్జాల్ నాకు, ఎందుకంటే తనకు ఎప్పుడైనా మనకు ట్రెడ్ కావాల్సింది ఎవడు అని చెప్పి చెప్తుంటాడు. ఇంకా అలాగే తన రూమ్ లోకి వెళ్ళిపోయి అంటాడు. అలా ఒక నార్త్ కొరియన్ ఒక కమాండర్ ఉంటాడు. తను ఏంటంటే మన సోట్ లోకి ఒక బాంబ్స్ తో పెట్టని చెప్పి ప్లాన్ చేసి ఉంటాడు. ఇంకా అప్పుడు మనం వచ్చి స్టైల్ కొన్ని లేపేసి ఉంటుంది తనకు మాటలు ఫినిష్ చేయకుండానే. ఇంకో అక్కడికి వచ్చేసి మొత్తాన్ని సెర్చ్ చేసుకోండి, లైక్ ఏమేమి ఉన్నా మొత్తం ఎతకండి, నేను మన బాగా పనికొచ్చేటట్టు ఉన్నాయి ఇక్కడ అంతా అని చెప్పేసి చెప్తూ అలాగే ఫ్రెండ్ నన్ను వదిలే నేను చంపని చెప్పాడని చెప్పుంటాడు. మొన్నడైతే అందరం కలిసి ఇక్కడ వేసేసి ఉంటాడు. మొన్నడైతే ఇంకొక్కడే కలిసి మనం ఫైట్ చేసేసారు కదా, ఏం చూస్తున్నారు వచ్చిన కట్టి అంటారా వచ్చిన ఫైట్ చేయంటారా లైక్ నన్ను బంధించానని చెప్పేసి ఉంటాడు. నేను కూడా ఈ పేరు నాకు రివీల్ చేయట్లేదు, ఇది ఎక్కడ చూసినట్టున్నా కానీ చాలా స్ట్రాంగ్ గా అంటున్నాడు, ఈ పిల్లడితో బాగా ఫైట్ చేయొచ్చు అంటున్నాడు, ఇలా మరుతాడు అని చెప్పి మిస్టర్ సోల్జర్ ఆగు తను బాగా తెలిసినాడే, తను 73 నువ్వే కదా ఇది నీ చూసి చాలా అవుతుంది, సౌత్ లో బాగా పెరిగే ఉంటాయి కదా వాళ్ళు నేను పెంచుకుంటున్నాను కదా, ఇంకా అలాగే బిస్కెట్స్ తిను ఏం తినట్లేదు, సౌత్ లో బిస్కెట్ బాగా అలవాటు అయిపోయా, సరే అయితే ఈ టాప్ 10 మిషన్ గురించి బాగా విన్నాను, ఇంకా అలాగే నువ్వు అక్కడ ఏం చేసావు నువ్వు ఏం చేస్తావు నాకు ఏమనవసరం నేను చెప్తే సార్ మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను దానికి ఆనెస్ట్లీ సమాధానం చెప్పేసి అలా ఇందు మమ్మల్ని అక్కడ మీరు పంపించి నీ చంపేమని చెప్పే కదా, మేము ఒక కిల్లర్ మిషన్స్ లాగే కదా అక్కడికి వెళ్ళి మేము చావాలని ఇచ్చారని చెప్తుంటే నిజమే, కానీ అదంతా నేను ఇవ్వలేదు, అది నా ఆర్డర్ కాదు, ఎందుకంటే నా పైన వాళ్ళు నాకు ఇచ్చిన ఆర్డర్స్ అవి, అది నేను ఫాలో అవ్వాలి, బికాస్ నా ఆర్డర్స్ నేను ఫాలో అవ్వకపోతే నన్ను కూడా చంపేమని చెప్పుంటాడు. నువ్వు జస్ట్ ఒక పెంపుడు కుక్కను మాత్రమే, వాళ్ళు నన్ను ఎలా కంట్రోల్ చేయాలి ఎలా నన్ను కమాండ్ చేయాలి వాళ్ళు బాగా తెలుసు, అది మాత్రం చేస్తాను. ఇంకో విషయం నువ్వు ఈ ప్రెజెన్స్ వచ్చాను కాబట్టి దీనికి అలవాటు అయితే టైం పడుతుంది, ఇంకా నువ్వు చుట్టూ తిరుగుతావు సిటీ అది విలేజ్ వదిలేసి ఎక్కడికి వెళ్ళబాక అని చెప్పి చెప్పుని ఉంటాడు. అలా అయితే మన మేనేజర్ మన 66 అయితే బయటకు వచ్చేసి ఇక్కడ మొత్తం తిరుగుతుంటాడు, నాట్ లేదు ఫస్ట్ టైం ఫ్రీడమ్ చూస్తున్నాను అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ఇంకప్పుడే తను ఏదో ఒక అమ్మాయిని చూస్తుంటాడు, ఇంకా అమ్మాయిని చూసుకుని తిన్నదే దీనికి ఖచ్చితంగా నాకే కావాలన్నట్టుగా ఫిక్స్ అయిపోయి ఉంటాడు. అతను ఫిక్స్ అయిపోయిందంటే కొన్ని పనులు కూడా చేసి ఉంటాడు, లైక్ మంచి నాటి బాయ్లే వాళ్ళేంది. ఇంకా మొన్నడైతే చేసిందంటే తనకు ఒక మిషన్ కూడా ఇచ్చింటారు అసైన్ చేసి ఉంటారు. ఆ మిషన్ వల్ల అయితే తనైతే సౌత్ మళ్ళీ సౌత్ లైఫ్ మిషన్ వెళ్ళి ఉంటారు, లైక్ ఎందుకంటే తను నాటుకోవడంలో ఒక పర్సన్ చంపని చెప్పేసి, ఇంకా అలాగే తనకు కాస్త మంచి మిషన్ ఇచ్చింటారు, ఎందుకంటే తనకు కాస్త మంచి వెళ్ళే సోల్జర్ అని చెప్పేసి తనకి ఇచ్చిన ట్రైనింగ్స్ అన్ని చాలా బాగా పనికొస్తాయని చెప్పేసి, కాబట్టి మళ్ళీ నువ్వు స్పైకి వెళ్ళాల్సి వస్తుంది, ఇంకా కాబట్టి నువ్వు బాగా యూస్ అవుతున్నావు, ఇది లాస్ట్ ఫైనల్ మిషన్, అది కానీ చేయకపోతే నువ్వు ప్రేమిస్తున్న అమ్మాయిని చంపేదానికి బాగా రెడీగా ఉన్నావు, కాబట్టి ఈ ఫోటోలో పర్సన్ అయితే చంపాలి, సుప్రీం లీడర్ కొడుకు తన కసిని చంపాలి, ఎందుకంటే తను చంపకపోతే మనం ఇబ్బందిలో పడతాం, కాబట్టి రెడీగా ఉండు పిల్లడా, ఇది నీకు ఇచ్చే ఫైనల్ మిషన్, ఈ మిషన్ కంప్లీట్ చేయి నీకు కావాల్సిన ఫ్రీడమ్ మీకు ఇస్తా అని చెప్పి చెప్పుని ఉంటాడు. ఇంకా దాని వాళ్ళు తీసుకుంటే మన మేనేజర్ అదే మన 66 కూడా తను చంపని చెప్పేసి తన ప్లేయర్ చేసి ఉంటారు, చేసిపోతే యుద్ధాలు జరిగిపోతాయి.
ఇంకా తన ఫేస్ కూడా ఇంకా సౌత్ కొరియా లీడ్స్ లో కూడా మనకి మన సోదరు బాబాయ్ కూడా అదే ఇచ్చి ఉంటాడు. ఇంకా మన టైక్వాండో మాస్టర్ కూడా అయితే అదే ఇచ్చి ఉంటాడు. లైక్ వాళ్ళు ముగ్గురు కలిసి చేస్తూ ఉంటాడు. ఇంకా వాళ్ళు ముగ్గురు కలిసి సేమ్ మిషన్ అయితే పార్టిసిపేట్ చేస్తుంటాడు. అప్పుడే మన 66 అయితే హోటల్కి వచ్చేసి ఉంటాడు చైనాకి. ఇంకా చైనాలో హోటల్కి వచ్చేసి స్ట్రైట్ గా మనడికి ఏమైనా ఆర్డర్స్ ఇస్తుంటాడంటే ఆ లీడర్ ఉండే రూమ్ కి పైన కానీ కింద కానీ తీసుకో ఇవి చెప్పుంటాడు. ఇంకా నువ్వు ఖచ్చితంగా తీసుకుంటే తన మూమెంట్స్ మనం ఈజీగా ట్రాక్ చేయొచ్చు అని చెప్పేసి ఇంకా చెప్పేశారు కదా. ఓకే కానీ నేను ఇంకా వెళ్దాం పదండి అని చెప్పేసి స్టడీగా మనోడైతే అక్కడికి వెళ్ళిపోయి ఉంటాడు. ఓ సార్ రండి, ఇంకా నాకు ఆ పైన రూమ్ కావాలంటే పైన మళ్ళీ ఆక్యుపై అయిపోయిందని చెప్పేసి కదా. అయితే కింద రూమ్ ఆక్యుపై అయిపోయిందని చెప్పేసి కదా. ఇంకా పైన రూమ్ అయితే ఎవరో ఆక్యుపై చేసేసి దాని గురించి వింటూ ఉంటారు. లైక్ కింద రూమ్ సారీ, ఇంకా అక్కడ రూమ్ నెంబర్ అని చూపిస్తుంటాడు. అవునా సరే అయితే సరే తన పైన రూమ్ అని చెప్తుంటే పైన రూమ్ కూడా ఆల్రెడీ ఆక్యుపై అని చెప్తుంటే ఆ పైన రూమ్ కూడా మనోడు ఆక్యుపై చేసి ఉంటారు. అదే మన టైకాన్ బాబాయ్ తను ఆక్యుపై చేసేసి నాకు ఈ రూమ్ బాగా నచ్చింది, నాకు ఈ రూమ్ ప్లస్ నా ఎక్విప్మెంట్స్ బాగా నచ్చింది, నా ఫ్యూచర్ లో బాగా పనికి వస్తాయి, ఇంకా నా వ్యాన్ లో సెట్ చేసుకుంటా అని చెప్పుంటారు. లైక్ అంటే మనం ఆల్రెడీ చూసాం లైక్ మన మింజి కిడ్నాప్ పార్కులో. ఇంకా మన పేరు కూడా ఇక్కడ ఉంటది. ఇంకా దాని సరే నాకున్న రూమే కావాలని చెప్పేసి లైక్ మధ్యలో రూమే తీసుకుంటా లైక్ లీడర్ ఉన్న రూమ్ వాళ్ళలో మీరు వేకౌట్ చేయాల్సి అని చెప్తే అప్పుడు నేను చూసుకుంటాలే, మీకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా నేను చూసుకుంటా, కాబట్టి మీరు ఏం పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్పేసి మనైతే చెప్పుంటాడు. ఇంకా దాని తన స్టైల్కి వచ్చేసి అందరికి వార్నింగ్ ఇస్తూ హలో గైస్ ఎలా ఉన్నారు బాగున్నారా, మనందరం వచ్చేసి ఈ రూమ్ అనేది చాలా విశాలంగా చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది. సరే మనం స్టైల్ పైనకి వచ్చేస్తా, మన అందరికి ఇచ్చిన ఒకే ఒక ఫైనల్ మిషన్, ఒకే మిషన్ నాకు అర్థమైంది. కాబట్టి మనం ఇలా దొంగచాటుకి ఏమేద్దాం కదా, అందరం కలిసి మాట్లాడుకుంటే ఒక మంచి అండర్స్టాండింగ్ వస్తాం. కాబట్టి అందరం బయట కలిసి మాట్లాడుకున్నాం, దాని ప్రకారంగా ఎవరికి ఏముంటుందో మనకు బాగా అర్థం అవుతుంది. కాబట్టి స్ట్రైట్ గా అందరూ కిందకు వచ్చేసి మాట్లాడుకుందాం అని చెప్పేసి చెప్పుంటారు. ఇంకా వాళ్ళు బయట కలిసి మాట్లాడేదానికి ఒక హోటల్ అయితే సెలెక్ట్ చేసుకుంటాడు. ఇంకా మనోడు కూడా హోటల్ దగ్గరకు వచ్చేసి అక్కడైతే కాస్త సబ్స్టేషన్ చైనీస్ హోటల్ దగ్గరకు వచ్చి ఉంటాడు. మనం 66 దగ్గర కూర్చుని ఉంటాడు. అక్కడికి అయితే విచిత్రమైన బట్టలు వేసుకుని మన ఏజెంట్ అయితే అక్కడికి వచ్చేసింటారు. మన సోల్జర్ బాబీ ఎలా ఉన్నావు బాగున్నావా, నేను చూసి చాలా అవుతున్నట్టుంది, నీకు కూడా అదే మిషన్ ఇచ్చా అని చెప్పి చెప్తుంటే నువ్వు నాట్ కూడా వెళ్ళిపెట్టాను, నువ్వు ఎలా ఉన్నావు బాగున్నావు అని చెప్పి మనోడు అట్లా అనుకున్నా దొబ్బిన నా కొడుకు అన్నట్టుగా మాట్లాడుతుంటారు. మన 66 అయితే ఇంకా అలాగే నువ్వు వేసుకున్న బట్టలు చాలా విచిత్రంగా ఉన్నాయని చెప్పి చెప్తుంటే నువ్వు వేసుకున్న బట్టలు చాలా విచిత్రంగా ఉన్నాయి, ఇక మనకి మొత్తం నోటీస్ అవ్వచ్చు అని చెప్తుంటాడు. సరే అయితే మన మిషన్ ఎందుకు మనం బాగా తెలుసు, ఇంకా తన ఫుడ్ తీసుకుని ఈ ఫుడ్ కాల్ వేడిగా ఉంటుందని చెప్తే పర్వాలేదు నాకు బాగా నచ్చిందని చెప్పి చెప్తూ అయినా నువ్వు ఫస్ట్ వచ్చి మంచి చంపాలని ప్లాన్ చేసావా, నాకు కింద గన్ పెట్టినట్టు నువ్వు అయితే గన్ తీసి మనం ఇక్కడికి వచ్చి మాట్లాడుకునేదానికి నీకు తెలుసు కదా నా దగ్గర ఎక్కువ వెపన్స్ ఉంటాయని చెప్పేసి లైక్ నేను వెపన్స్ క్యారీ చేసుకుని తిరుగుతా అని చెప్పేసి ఇవి చెప్తుంటాడు. అవునవును నాకు ఆ విషయం నాకు బాగా తెలుసు. సో అయితే మన మిషన్ ఒకటి అసలు మిషన్ ఏంటి, నువ్వు దేని గురించి ఆ మనిషి కోసం వచ్చావు కదా, ఏ మనిషి అని చెప్పి అతను మాట్లాడుకుంటాడు. ఇంకా మూడో వీటి కూడా ఇక్కడికి వచ్చేసి సబ్స్టెన్స్ బట్టలేసుకుని ఇంకో ముగ్గురు ఇక్కడికి వచ్చేసి సరే అయితే మనం ముగ్గురు ఇక్కడికి వచ్చేస్తాం, ఇంకా మన మిషన్ అయితే స్టార్ట్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇంకా అందరూ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా అలాగే నువ్వు వేసుకున్న బట్టలు విచిత్రంగా ఉన్నా అని చెప్పేసి, కాబట్టి నువ్వు వేసుకున్న బట్టలు బాలేవు అది ఇది అని చెప్పేసి వాళ్ళందరూ మాట్లాడుకుంటూ ఇంకా అలాగే నువ్వు వేసుకున్న బట్టలు అనేవి కాస్త అంటే డౌట్ తెప్పించేలా ఉన్నాయని చెప్పి చెప్తూ మన సోదరు బాబు నేత కిందలు చేస్తూ ఉంటారు. లైక్ నీ బట్టలు చాలా విచిత్రంగా ఉన్నాయి, ఆ బట్టలు ఇప్పేసుకోవచ్చు కదా, ఎందుకు వేసుకుని తిరుగుతున్నా అని చెప్పేసి చెప్తూ ఉండేసరికి మన కోపంలో మన వాళ్ళందరూ కలిసి ఒక చోట్ల కూర్చుని తను చంపాలని చెప్పి ఒక ప్లాన్ కూడా వేసి ఉంటాడు. ఈ ప్లాన్ కూడా కాదనుకోండి లైక్ నేను చంపాలి ఒక డిబేట్ వేసుకుని ఉంటాం మన అందరూ. అప్పుడు మనం వచ్చేసి నువ్వు చంపుతావా నాకు అనవసరం, ఎందుకంటే నాకు ఆల్ఫా మెయిన్ ని ఆ ఆల్ఫా మెయిన్ ఖచ్చితంగా తను చంపేదానికి రెడీగా ఉంటాడు, కాబట్టి నువ్వు చంపుతావో లేదో నాకు అసలు అనవసరం, నేనే చంపుతాను తను అని చెప్పి తనతో చెప్పుకుంటూ వస్తుంటాడు. కాబట్టి మీరు దేనికి పనికిరావాల్సిన అవసరం లేదు, అది నాకు వదిలేండి అయిపోయి అరుస్తుంటాడు. మీరు దేని పనికిరా చెప్పి ఇంకో అతను చూసుకుని ఈడు చంపుతాను, అది నా మిషన్ దాన్ని ఖచ్చితంగా చేస్తాను, ఇంకలాగే నువ్వేమైనా పీక్ అని అదే నేను గెలిచి చూపిస్తాను, ఇంకలాగే అటెన్షన్ గ్రాప్ చేయబాక అని చెప్పి మనం అంటాడు. కానీ అప్పుడు మనం అటెన్షన్ గ్రాప్ చేసి దాన్ని కూడా పక్కన కొట్టేసి అదే లైక్ టేబుల్ పక్కన కొట్టేసి ఉంటారు మనం అయితే స్టైల్ గా నువ్వు పక్కన కొట్టేసి చట్నా కొడక అని చెప్పి అయితే ఫైట్ చేసుకుంటా ఉంటాడు. ఆ ఫైట్ లో మన మేనేజర్ అయితే తన చేతిలోనే చావాలని చెప్పేసి మేనేజర్ ఆర్డర్ లేకపోతే తన వైఫ్ చనిపోద్ది అని చెప్పేసి తను చెప్పుంటాడు. దాని మూసుకుని ఆగండి, ఇక్కడ ఫైట్ చేసి మనం మర్యాద కూడా ఉండదు, బయటికి వెళ్ళి ఫైట్ చేసుకున్నాం, ఎవరు వాళ్ళు తెలుసుకున్నాం, దాంట్లో ఏదంటే మాట్లాడుకున్నాం కానీ అని చెప్పేసి కదా అవును నిజం పాయింట్ ఫస్ట్ వీళ్ళు ఫైట్ చేయాలనుకుంటా అని చెప్పేసి ఇంకా ఫైట్ చేస్తే అసలు ఎవరు మీరు అంటారు అని చెప్పి అడుగుంటారు. లైక్ చైనీస్ గ్యాంగ్స్టర్స్ ఇలా వచ్చుంటారు. ఇంకందరూ ఏమనుకుంటారు తెలియదు కానీ అందరు కలిసి ఒకేసారి మేము కొరియన్స్ అని చెప్పి చెప్పేసా కదా చాలా హ్యాపీ అయి ఉంటుంది. ఇంకా దాంతో అందరు కలిసి అయితే వాళ్ళ మీద అటాక్ చేస్తూ ఉంటారు. లైక్ కుక్కను కొట్టినట్టు పెట్టేసి పని పెట్టేసి ఉంటాడు. ఇంకా వీళ్ళందరూ బయటికి వెళ్ళమంటారు ఎవరు కలిసి చూద్దాం అని చెప్పి చెప్పుకుంటారు. అక్కడికి పోలీసులు కూడా వచ్చింటారు. ఇంకా పోలీసు వాళ్ళు అక్కడికి ఉచితంగా వాళ్ళ దగ్గర నుంచి తప్పించేసుకుని ఉంటారు. లైక్ ఇవాళ అక్కడ లేనట్టుగా ఒక క్రియేట్ చేసేసి అక్కడి నుంచి వెళ్ళి అంటారు. ఇంకా 3 రోజులు తమ టైం స్కిప్ చూపించేసి అక్కడైతే మన మేనేజర్ అయితే కూర్చుని ఉంటారు. కూర్చుని తను చూస్తుంటే అప్పటికి మన టైకాన్ మాస్టర్ కూడా వచ్చేసింటారు. చూసావా మన బ్రెయిన్స్ బాగా కలుస్తున్నట్టున్నాయి, నువ్వు 3 రోజుల తర్వాత వేకౌట్ అవ్వాలి అనుకున్నావు, నేను కూడా అప్పుడే అనుకున్నాను, నువ్వు చూసావా మనం చాలా
బ్రదర్ పర్సన్ అంటావు నువ్వు, నాకేమన్నా తెలీదు. ఫస్ట్ నువ్వు వచ్చి మిషన్ కంప్లీట్ చేసి ఇక్కడ చేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను చెప్తుంది. మన ఇద్దరే కాదు మూడో పెట్టి కూడా అదే ఆలోచిస్తున్నట్టుగా ఉంటున్నారని చెప్పి చెప్తూ ఉంటాడు. అక్కడికైతే మనమైతే మళ్ళీ విచిత్రంగా బట్టలు వేసుకుని వచ్చి ఉంటాడు. ఓహో మనం మళ్ళీ ముగ్గురు మనం మళ్ళీ ఇక్కడ కలిసామా, నేను అసలు ఎక్స్పెక్ట్ చేయట్లేదు, చేంద్ర వెళ్తే నా కర్మ అని చెప్పేసి మనం అనుకుంటూ ఇది బ్లా బ్లా అలా మాట్లాడుకుంటూ ఉంటాడు. లైక్ మిషన్ కంప్లీట్ చేసిన వాళ్ళందరూ రెడీగా ఉంటాడు. ఇంకా మిషన్ చేసేదానికైతే ఫస్ట్ ఎవరో ఒకటి చంపాలి కాబట్టి ఏదైతే నాకు వచ్చిన ఆర్డర్ మిషన్ ఇది ఖచ్చితంగా నేను చేయాలి, లేకపోతే నేను చాలా ప్రాబ్లమ్స్ లో పడిపోతానని చెప్పి తనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. ఇంకా అలాగే మన మేనేజర్ కూడా తనకి కొన్ని ఉన్నాయి కాబట్టి తను చేయాలని చెప్పేసి కూడా ఆలోచిస్తూ ఉంటారు. ఇంకా సరే అయితే మీ అందరూ ఏం చేస్తారో తెలియదు, మీరు మీరు ఎత్తే కొడుకుంటూ ఉంటే మరి దేని పరికరం ఇప్పుడు ఫస్ట్ ఆ మిషన్ కంప్లీట్ చేసిన తర్వాత ఏదైనా చేసుకున్నాం కాబట్టి ఫస్ట్ లేసి రెడీ అవ్వని చెప్తుంటారు. ఇంకా అలాగే ఆ సుప్రీం లీడర్ కొడుకు దగ్గరికి మనిషి దగ్గరికి వచ్చేసి ఉంటాడు. ఇంకొచ్చేసి ఆ రూమ్ గురించి అడుగుంటాడు. లేక ఆ రూమ్ అయితే ఆక్యుపై అయిపోయిందని చెప్పిన అక్కడ ఏమి అది అట్లా ఆక్యుపై అయిపోద్ది, నేను ఆల్రెడీ ముందుగానే మేము బుక్ చేసుకున్నాం కదా, అలాంటి మీరు అట్లా ఆక్యుపై చేస్తుంటే ఏమో చూడతాను మాకైతే ఇంకా ఇల్లు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు కదా, మీరు చట్న వరకు సరే వదిలేండి అని చెప్తూ ఆ టీం మీద ఒక పర్సన్ అయితే మనల్ని అయితే నోటీస్ చేస్తుంటారు. లైక్ ఇక్కడ ముగ్గురు ఉండాలి కదా అని చెప్పేసి వాళ్ళు తిరిగి చూసిన వాళ్ళు ముగ్గురు దగ్గర నుంచి మాయమైపోయి ఉంటారు. ఎక్కడికి వెళ్ళారు నాకు అనవసరం అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. ఇంకా దాంట్లో చూసిన వెంటనే వాళ్ళు ముగ్గురు దగ్గర నుంచి మాయమైపోయి ఉంటారు. వాళ్ళు టిట్లో తప్పించుకుంటారు. లేక టీం అంతా ఇక్కడ నుంచి వెళ్ళిపోతుంది, కొత్త హోటల్లో కలిసింది, ఏ హోటల్ కలిసింది తెలియదు. కాబట్టి వాళ్ళు దాని గురించి కనిపెట్టాలంటే చాలా టైం పడుతుంది. కాబట్టి వాళ్ళకి వచ్చిన ఐడియా ఏంటంటే మనం ముగ్గురం కలిసి పని చేద్దాం, దాంట్లో అయితే మనం ముగ్గురం కలిసి పని చేసైనా మనకు కలిసి తెలుస్తుంది లైక్ తను ఎక్కడ ఉన్నారో ఏం చేస్తున్నారని చెప్పేసి. కాబట్టి రెడీగా ఉన్నా అని చెప్పి వాళ్ళైతే ఒక టీమ్ గా ఫామ్ అవ్వాలని చెప్పి ప్లాన్ చేసి ఉంటారు. ఇంకా అదైతే కన్ఫర్మ్ అయిపోయి ఉంటుంది. ఇంకా అక్కడ చూసేసి వాళ్ళు ఒక టీమ్ గా ఫామ్ అయిపోయి దాని గురించి అయితే వర్క్ అవుతూ ఉంటారు. లైక్ కనిపెట్టేసి ఉంటారు కలిసి ఒక 1 hour తర్వాత లైక్ ఎక్కడ ఉంటారు, ఏ ఇంట్లో ఉంటారు, ఏ రోజు ఉంటారు అని చెప్పేసి రూమ్ నెంబర్ సహా కనిపెట్టేసి ఉంటారు. ఇంకా వాళ్ళైతే తను కనిపెట్టేసిన తర్వాత ఇంకా రెడీ అవుతాం పదండి, ఇంకా దాని గురించి అయితే యుద్ధం మొదలు పెడదాం అని చెప్పేసి ఇంకో అయితే అక్కడికి వెళ్ళిపోవాలని చెప్పేసి ఇంకా మనం మీటింగ్ ప్రకారం అయితే ఖచ్చితంగా అక్కడికి 3 గంటలకు వెళ్తాం ఉంటారు. కానీ షాప్ లో అయితే 11కి వచ్చేస్తుండే వీళ్ళందరూ. ఏంటంటే అనుకున్నాను మన బ్రెయిన్స్ అన్ని మళ్ళీ కలిసినట్టుండే, మన ముగ్గురు బ్రెయిన్స్ మన బాండ్ బ్రదర్స్ లాగా ఉన్నాం. సెల్ పక్కన పెట్టేది ఇంకా మనం 3కి స్టార్ట్ చేద్దాం, ఇంకా 11కి స్టార్ట్ అయిపోయింది కాబట్టి 11కి అఫీషియల్ మిషన్ అయితే స్టార్ట్ ఇంకా అని చెప్పేసి ఇంకా మన ముగ్గురు అయితే ఒక టీమ్ గా మారిపోయి ఒక అఫీషియల్ మిషన్ అయితే స్టార్ట్ చేసేసి ఉంటాడు. ఇంకా స్టార్ట్ చేసేసి వస్తున్న వాళ్ళని కుక్కను కొట్టుకుంటా వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా దాంతో ఎక్కడ ఉన్నారా పక్కన రండా చూసుకుందాం కానీ అని చెప్పేసి అక్కడ నుంచి చడుచుకుంటా వెళ్తూ ఉంటాడు. దానిలో చూడాలని బుల్లెట్లు లేపుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా దాంతో మన లోపలికి వెళ్ళేసి ఎవరు వచ్చి మన మీద అటాక్ కూడా చేసి ఉంటాడు. మననైతే ఎట్టి కింద కొట్టేసి ఉంటాడు. ఇంకా కొట్టేసిన తర్వాత తన పేరు ఏంటంటే మనకి తన వెయిట్ అనేది చాలా పవర్ఫుల్ అని చెప్పి చూపిస్తుంది. అలాగే మన టైకాండో కూడా ఒక పర్సన్ దొరుకుంటాడు. తన టైకాండో మూవ్స్ బాగానే యూజ్ చేస్తూ ఉంటాడు. అది కూడా మనం చూసి షాక్ లోనే ఉంటాడు. ఇంకా తన మీద అటాక్ కూడా పడి ఉంటుంది. ఇతను ఒక స్ట్రాంగ్ అని చెప్తూ తన పేరు నేను డిస్ప్లే చేస్తాను. తన పేరు మనం ఆర్ అని పిలుచుకున్నాం. ఇంకా తర్వాత మన మేనేజర్ అదే మన 66 అయితే ఇక్కడ పైన అయితే పాక్కుంటే వెళ్తూ ఉంటాడు. అక్కడికి వెళ్తుంటే తను ఒక పర్సన్ చూస్తుంటాడు. షాక్ అయిపోయి ఉంటాడు. తన లవ్, తన ఇష్టపడిన అమ్మాయి, తన ప్రేమ ఆ ఓ తను చూసేసి ఉంటది మన 66 ని. ఓ 73 పైన ఏం చేస్తున్నావు, కిందకి రాచ్చు కదా, కింద మాట్లాడుకున్నాం మన ఇద్దరం అని చెప్పి చెప్పేసగల నా పేరు నీకు అడ్డేసా అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ఇంకో షాక్ తిరిగి చూసేసగల మన మేనేజర్ మీద లేపేసాను ఉంటాడు వాళ్ళందరినీ. ఇంకా మన 66 దిగేసి అసలు అంటే నువ్వు కూడా అయితే ఏడుస్తూ దిగేసి ఉంటాడు. ఓ ఇక్కడికి నువ్వు వచ్చేది అప్పుడా, నువ్వు వస్తావు అని చెప్పి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకా అలాగే నువ్వు ఇక్కడికి రావాలని చెప్పి ఎక్కడో నుంచి ప్లాన్ చేస్తున్నాను. ఇంకా అలాగే నువ్వు ఈ ట్రిప్ లో తిరుగుతావు అని చెప్పి ఎప్పుడు నుంచి ఆలోచిస్తున్నావు. ఎందుకంటే దాని కోసం ఈ పాపను యూజ్ చేసుకున్నాం. ఈ పాప జస్ట్ మాకు ఒక పప్పెట్ లాంటిది, ఇది మేము ఆడుకునే ఒక పప్పెట్ లాంటిది. ఎందుకంటే మేము చెప్పిన మాట వంటిది ఒక పేడ్ యాక్టర్. నువ్వు ఎన్నో సంవత్సరాల నుంచి ఎంత కష్టపడుతున్నావు చూడు, ప్రేమిస్తున్నావు చూడు, అదంటే మేము ముందుగా చేసామని. ఇంకా అలాగే తన పేరు ఓకే పక్కన పెట్టండి. ఇంకా అలాగే మనోడు ఇదంతా చేసింది ఆ పైన ఉన్నారు ఏజెంటే, తన కోసం మేము చాలా కష్టపడ్డాం. తనైతే ఒక పేరు యాక్టర్, మేము చెప్పినట్టు చేస్తుండేది. ఇంకా అలాగే మీతో చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా పేరు యాక్టర్స్ కాబట్టి నువ్వు ఎటువంటి షాక్ అవసరం లేదు. ఉన్న 2 ఏళ్ళు అది జస్ట్ ఒక మాయ మాత్రమే అని చెప్పి దాన్ని చెప్తూ ఉంటాడు. ఇంకా దాని చూసుకుంటే మనోడు అయితే షాక్ అవుతూ ఉంటాడు. ఇంకో విషయం, తన పని అయిపోయింది కాబట్టి తను చంపేద్దాం మొదలు పెట్టని చెప్పి తను ఏదో షూట్ చేసానికి రెడీ అవుతుంది. తను కూడా రెడీ అవుతూ ఉంటుంది. అప్పుడు మన మేనేజర్ మీద కాపేసి ఉంటాడు. తను నువ్వేందో నన్ను కాపాడని చెప్పి అనుకుంటే నేను ఎందుకు కాపాడేది నాకు అసలు తెలీదు. కానీ నువ్వైతే నా ప్రేమవి, నువ్వు నా ప్రపంచానివి, నా ప్రేమ కోసం నేను కాపాడాను, ఖచ్చితంగా గుర్తుపెట్టుకున్నా. అదొక నటన రా, నీకు అర్థం కావట్లేదా అని చెప్తుంటే నాకు నటనైతే ఏముంది, నేను ప్రేమించాను కదా, నాకు అది చాలు, నాకు దానికన్నా గొప్పది ఇంకేం అక్కర్లేదు. కాబట్టి నీ కొత్త పగలు కొడతాం అయితే ఫస్ట్ నా మెయిన్ టార్గెట్. నీ కొత్త పగలు కొట్టేసి తర్వాత నేను ఏం పనులు చేస్తానని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇంకా సరే కానీ అని చూద్దాం అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇక్కడ చూసాక మన టైకాండో ఇద్దరైతే వాళ్ళ మూవ్స్ అయితే ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఉంటారు. లైక్ ఇద్దరైతే చాలా బాగానే ఫైట్ చేసుకుంటూ ఉంటాడు.
ఇంకదంట వాళ్ళు మూవ్స్ చాలా ఈజీగా ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఇంకా నీ పని అయిపోయిందిరా అని చెప్పేసి ఇంకా తన టీవీలో చూసా అని చెప్పేసి చాలా ఫేమస్ అట్లీట్ అని చెప్పేసి సౌత్ కొరియాలో దాని గురించి నేను విన్నాను. ఇట్లా ఫైట్ చేయడం చాలా బాగా ఉంది కానీ నీకు బేసిక్స్ తెలియదు కదా, అప్పుడు నేను ఆ బేసిక్స్ నేను నోటి చేస్తాను అని చెప్పి తనైతే బేసిక్ న్యూస్ మనోడి మీదకి అయితే ఒక పవర్ఫుల్ మూవ్ అయితే తగులు వేసి ఉంటాడు. దానికి మూవ్ అనేది చాలా గట్టిగా తను బ్లాక్ చేసి ఉంటాడు కానీ దాని ఇంపాక్ట్ అనేది మనకి తన పెయిన్ లో తన ఫేస్ లో తెలుస్తుంది. ఓ తను బ్లాక్ చేసావా, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందని చెప్తూ తను ఇది మొత్తం నేలనే కలిగిచ్చేసి ఉండేది. తనైతే బేసిక్ టైక్వాండో మూవ్స్ అనేది యూజ్ చేస్తూ మొన్నైతే పన పెట్టాలని చెప్పి ట్రై చేస్తూ ఉంటాడు. ఇంకా తన మీకు కిక్స్ అనేది వర్షాలుగా కురిపిస్తూ తన మీదకి అయితే ఇసరుతూనే ఉంటాడు. మొన్నటి దాన్ని చూసి ఏంద్రా ఈ మరి దాన్ని ఉండని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేయలేక కొడుతూ ఉంటాడు. ఇంకా దాని తర్వాత తనకు దూరం వెళ్ళి పడిపోయి లైక్ కాస్త గట్టిగా డ్యామేజ్ అయి ఉంటది. ఇంకా దూరం వెళ్ళి అయితే పడిపోయి ఉంటాడు. ఇంకా మొన్నటి చూసావా నువ్వు ఓడిపోయావు అని చెప్పేసి ఇక నువ్వేం స్ట్రాంగ్ కాదు, ఇంకా నీతో ఫైట్ చేశాను నా దేశం రిఫ్లెక్ట్ మూవ్ యూజ్ చేస్తుంది అని చెప్పేసి మొన్నడితే పడుకుంటూ వెళ్ళి తన మీద అటాక్ చేసిన రెడీ అవుతుంటాడు. నీకు రిఫ్లెక్ట్ మూవ్స్ నా కొడుకు ఎప్పుడు అవుతుండేవాడు, నీ మ్యాచెస్ చూసేసి ఎవడు గొప్పవాడని అడిగేవాడు. అది నా కొడుకు నేను ఎప్పుడు చెప్పేది నేనే మిమ్మల్ని ఎప్పుడు ఓడించగలను అని చెప్పి చెప్తున్నాను కాబట్టి దాన్ని నిజం చేసి చూపిస్తాను. నా కొడుకు నేను ప్రౌడ్ గా చెప్తాను నీతో ఫైట్ చేశాను అని చెప్పి నేను చెప్తూ ఇంక మనోడు కూడా తన రిఫ్లెక్ట్ మూవ్ యూజ్ చేసానికి రెడీ అవుతూ తన మీద ఒక మంచి మూవ్ యూజ్ చేసాను చెప్పి ప్లాన్ వేస్తూ ఉంటాడు. ఇంకా తర్వాత తనైతే నీ మీద ఖచ్చితంగా నీ ఆ మూవ్ పడిన వెంటనే నువ్వు లేవలే నా కొడుకు అని చెప్పి చెప్తూ తనైతే ఒక ప్లాట్ఫామ్ గా యూజ్ చేసుకుని తన సపోర్ట్ యూజ్ చేసుకుని గాల్లోకి లైక్ ఎలా చెప్పాలంటే తన ఒక గాల్లోకి వేసి స్ట్రైట్ గా మన జేమ్స్ మూవ్ గుట్టుంది కదా సిగ్నేచర్ మూవ్, అలాంటి మూవే మనోడు కూడా ఒక ట్రై చేస్తూ ఉంటాడు. లైక్ అదే మూవ్ కూడా యూజ్ చేస్తుంటాడు. ఆ మూవ్ తగిలేసాక స్ట్రైట్ గా తనైతే కింద పడిపోయి ఉంటాడు. చాలా గట్టిగానే పైనుంచి కింద పడిపోయి ఉంటాడులే. ఇంక నేను చూసావా నీ పని అయిపోయింది అని చెప్పి చెప్తూ పోయి నీ కొడుకు చెప్పు ఎవడు గొప్పవాడు ఎవడు స్ట్రాంగెస్ట్ పర్సన్ అని చెప్పి చెప్తూ మనోడైతే ఒక రాయిని ఎట్టేసినట్టు అంత స్ట్రాంగ్ నన్ను ఎట్టెట్టేవారు అని ఒక బండ అంత బరువురా అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇంకప్పుడే మన సెక్యూరిటీ గార్డ్ ఈ ఊరు చూపిస్తుంటే ఆ ఊళ్ళో ఒక మల్ల యుద్ధం లాంటిది ఏదో జరుగుతుంది. దాంట్లో గెలిచిన అయితే ఆ ఎద్దు మీద నిలబెట్టి కూర్చోబెట్టేవాళ్ళు లైక్ అదొక ట్రెడిషన్ లాంటిది. ఇంకా అలా చేస్తుండే సగల కానీ మనోడి కాస్త డిఫరెంట్ లైక్ పిచ్చినా కొడుకు అనుకోండి ఆ ఎద్దునే లైక్ బలవంతుడు ఎంత బలవంతుడు అని చూపించుకోవాలని చెప్పేసి ఆ ఎద్దునే ఎట్టేసేవాడు. స్ట్రైట్ గా ఎద్దుని ఎట్టేసి చూసావా నేను ఎంత బలవంతున్నావు అని చెప్పి నేను చెప్తూ ఉంటాడు. కానీ మనోడైతే ఆ ఎద్దునెట్టినోడిని ఎట్టేసేసరికలా శ్రమ అవుతుంటాడు. నేను ఒక బండరే అంటే పౌరులు అని చెప్తే నాకు ఆ విషయం తెలుసు నాకు అర్థమవుతుంది కాబట్టి నేను ఆ బండని పక్కన కొడుతున్నా నాకు బాగా తెలుసు అని చెప్పేసి స్ట్రైట్ గా తనైతే కింద కొట్టేసి ఉంటాడు. ఇక తను కింద పడిపోయిన వెంటనే తన చిటికలో లైక్ కింద పడిపోయి ఉంటాడు. కానీ అప్పుడే చిటికలో అయితే తను పడిపోయి ఒక స్ప్రింగ్ లాగా మూవ్ అయిపోయి చెప్పని పైకి లేసేసి ఉంటాడు. దాన్ని చూసి మనోడి షాక్ అవుతుంది. ఎందుకు ఎట్టలేదు సార్ రీడ్ అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. సరే అయితే నీతో ఫైట్ చేయడం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నట్టు అని చెప్పి చెప్తూ ఉంటాడు. కానీ రారా అని చెప్పి మాట్లాడుతూ ఇక్కడ చూసి మన మేనేజర్ మీద చూపిస్తూ ఉంటాడు. ఇంకా 66 అయితే 66 నువ్వు చాలా బాగానే ఉన్నావు, 73 నీ పని అయిపోయింది అని చెప్పేసి దాని మీద నిన్నైతే ఓడించు అని చెప్పి ఫస్ట్ నుంచి చాలా అనుకుంటున్నా అని చెప్పేసి దాని మీద షూట్ కూడా చేసేసి ఉంటాడు. తను ట్రామటైజ్ అయిపోయి ఉంటాడు. తను ఎటువంటి రియాక్ట్ అయిపోతూ ఉంటాడు. కానీ నెక్స్ట్ ఇంకో బుల్లెట్ కూడా ఇచ్చేసి ఉంటాడు. చూసావా నేను డీజీ కూడా ఇచ్చొచ్చు నాకు అసలు తెలియదు అని చెప్పేసి సరిగా నీ పని ఇక్కడ అయిపోయింది. నేనైతే నేను 3 సార్లు కాల్ చేశాను నీ కుంటు మీద లేవు ఇంకా నువ్వు చనిపోయావు. కానీ నీకు చివరి కోరిక నాకు తెలియదు. కానీ నా చివరి కోరిక కోసం అయితే నీకు ఒకే పని చేయగలను. నీ ఇష్టపడిన అమ్మాయిని కూడా నీ కళ్ళతోనే నీ ముందే చంపేలాగా చేయగలను చెప్పేసి తనకైతే గన్ ఇచ్చేసి గన్ తీసుకో, ఈ గన్ తీసుకుని రెడీగా ఉంటూ నేను చెప్పినప్పుడు షూట్ చేసుకో చెప్పి తను చెప్పేసి తన ఇంటికైతే గన్ ఇచ్చేసాను అంటాడు. లైక్ మనోడైతే మేనేజర్ కి అయితే టామటైజ్ చేయాలని ఇంకా ప్లాన్ చేసి ఉంటాడు. తను గన్ తీసుకుని సరే తీసుకో ట్రిగర్ నొక్కే అని చెప్పి చెప్తూ తను ఫస్ట్ టైం అయితే తను కాల్చుకునే దానికి అయితే రెడీ అవుతూ ఉంటుంది. తను కూడా మాట అనుకున్నా సరే సార్ అని చెప్పేసి తనైతే పుల్ చేసి తనైతే ట్రిగర్ నొక్క దానికి రెడీ అవుతుంది. ఈ పప్పే చేయగలదా లేదా నాకు తెలియదు కానీ నువ్వు కాల్చుకోని చెప్పి చెప్పేసి కదా అది సప్పని తనైతే కాల్ చేసుకుని ఉంటుంది. ఇలా కాల్చుకునే సగం పేర్లు ఉండదు. చూసావు నీ లాయల్టీ నాకు బాగా నచ్చింది, నా పెంపుడు కుక్కవి నాకు బాగా నచ్చావు నువ్వు. సరే అయితే నీకు నా ఎక్కువ పనికి వచ్చేటట్టున్నాయి, నువ్వు నాకు బాగా యూస్ అవుతావు ఉంచి పెట్టుకుంటా అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. ఇంకా అప్పుడు ఇక్కడ చూస్తుంటే సరే కదా మన ఎదురైతే మంచి మళ్ళీ యుద్ధం చేసుకుంటూ ఉంటాడు. ఇక్కడ వాళ్ళిద్దరు కొట్టుకుంటూ ఉంటాడు. ఇంకా మనోడికి అయితే డిఫెన్స్ ఎలా చేయాలో తెలియదు. లైక్ ఎప్పుడో నుంచి గెలుస్తూ తను అన్ని ఫైట్స్ గెలుస్తూ ఉండే సరే కదా చెప్తుంటాడు. లైక్ తన అన్డిఫిటెడ్ పర్సన్ లాగా లైక్ మన కనపడక లాగా. ఇంకా మన టైక్వాండో కొడితే అంతా చూసి మీరు ఇద్దరు ఫైట్ చేస్తున్నారు పైకి వెళ్తా అని చెప్పేసి మన పైకి వెళ్ళిపోయి ఉంటారు. తను పైకి వెళ్ళిపోయి పెట్టి రూమ్ లోకి వెళ్తుంటే కొంతమంది విజిటర్స్ కనుకుంటుంటారు. విజిటర్స్ అనుకుంటారు కానీ మనోళ్ళే వచ్చి తన ఫైరింగ్ చేసిన స్టార్ట్ చేసిన ఓహో నువ్వు ఇక్కడికి వస్తావు అని చెప్పి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒక నేషనల్ హీరో నన్ను కనసని చెప్పి అసలు అనుకోలేదు అని చెప్పి చెప్తుంటే నేషనల్ హీరోనా నీకు నేను ఎలా తెలుసు అని చెప్పి చెప్తుంటే ఒరే బాబాయ్ నువ్వు నా టీవీలో బాగా కనబడ్డా బాబాయ్ నేను టీవీలో చూసాను అని చెప్పి చెప్తుంటారు. లైక్ మన టీవీలో మంచి ఫేమస్ లాగా ఉన్నాడు. ఇంకా టీవీలో ఎంతమంది చూసారని చెప్పేసి తను చంపేసానని చెప్పి చెప్తున్నా చంపేసావా నేను అసలు నమ్మలేను ఎందుకంటే నేను డౌట్ పడుతుందని చెప్పి తనకైతే బ్లడ్ ప్రూఫ్ ఇచ్చుంటాడు. లైక్ మన సోదరు బాబాయ్ ఇంకా అవన్నీ ఇచ్చేసాకలా ఖచ్చితంగా మీరు బతకగలని చెప్పేసి ప్రామిస్ ఇచ్చుంటాడు. అప్పుడు మన మేనేజర్ కి అది మన 66 కూడా వెనక్కి వచ్చేసి స్టైల్ గా వాడు గుండు పడుకునే దానికి అయితే వేడి అయిపోయి ఉంటాడు.
నీ పని అయిపోయిందిరా, నీకు గుర్తు చెక్కేస్తారా అన్నట్టుగా మన మేనేజర్ కిమ్ అయితే షెరిగోన్ అయితే తీసుకున్న బుల్లెట్స్ అన్ని తీసుకుని గాల్లో అయితే ఫైరింగ్ చేసేసి ఉంటాడు. లైక్ అనేది వేసేసేదానికి. ఇంకా దాని తర్వాత మన మేనేజర్ కిమ్ అయితే షెరిగోన్ దూరంగా వేసేసి ఉంటాడు. మీకు ఇచ్చిన విషయం అనేది కాస్త పవర్ఫుల్ అయినా కానీ అవి కాస్త బుల్లెట్స్ ఆపగలవు. కానీ మీకు తగిలితే పెయిన్ అవుతుంది, ప్లస్ బ్లీడింగ్ కూడా వచ్చు. దాని గురించి పట్టించుకోవాలి. ఇంకా మీరు ఖచ్చితంగా బతకగలడు, దాన్ని మాటిస్తున్నా అని చెప్పి చెప్పుంటాడు. దానివల్ల మన మేనేజర్ కిమ్ అయితే ఇప్పుడు బతికేసి ఉంటాడు, లైక్ 66 అయితే. ఇంకా దాని తర్వాత చూసావా నా చెత్త నా కొడక, నువ్వు చేసిన పనులేవో నాకు తెలియదు కానీ ఎప్పుడు నుంచి నీ మీద నేను కన్ను పెడుతున్నాను. నేను చంపాలని చెప్పి నాకు చాలా ఆశగా ఉండింది. చెత్త నా కొడక, ఇప్పుడు నేను చంపేస్తాను అని చెప్పి మన మేనేజర్ చెప్తుంటే, నన్ను చంపవా, ఇప్పుడు వచ్చి నన్ను చంపరా చెత్త నా కొడక, ఎవడు చెత్త నా కొడుకు ఇప్పుడు వస్తుంది అని చెప్పేసి మనకైతే తనకైతే వార్నింగ్ ఇచ్చుంటాడు. ఇంకో విషయం, నేను చంపుతాను పని లెక్క కాదు, కానీ నువ్వు ఎంతని తెలియదు కానీ తను గుర్తు పెట్టుకుంటున్నావు కదా, నీ అనుకున్నది పప్పెట్ తన కోసం అంతా చేస్తున్నావా. తను జస్ట్ ఒక పప్పెట్లా, ఇది దేనికి పనికిరాదు. అలాంటి దానికోసం నువ్వు ప్రేమించావంట, ఇది చేసావంట. అలాగే నా మనుషులు కూడా వస్తున్నాడు, నా మనుషులు వచ్చిన నీ పని అంతా అయిపోతుంది అని చెప్పి తను 76 ఏజెంట్స్ అయితే వస్తూ ఉన్నారని చెప్పి చెప్తుంటాడు. అక్కడికి చాలా మంది వస్తుంటాడు. ఇంకా తర్వాత ఓ అలా ఉంటావా, సరే అయితే ఎంతమంది వచ్చినా ప్రాబ్లం లేదు, మేము ఫైట్ చేసిన రెడీగా ఉన్నాం, అంతమంది ఓడించగలం అని చెప్తుంటే ఇక్కడ వచ్చేసి ఇంక అందరు ఇక్కడికి వచ్చేసి వాళ్ళందరూ మిషన్స్ అయితే తీసుకుంటూ ఉంటారు. లైక్ పైకి వెళ్ళాలి, కొంతమంది ఇక్కడికి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉంటాడు. ఇంకా మనోడు కూడా తను పని పెట్టేదానికి ప్లాన్ చేస్తూ తనది కుక్కను కొట్టినట్టు కొడుతూ ఉంటాడు. ఇంకోటి పని అయిపోయిందిరా, నీ పని అయిపోయిందా అని చెప్పేసి పని పెట్టేసాక తనైతే పీస్ అండ్ రాక్ అని చెప్పి ఉంచగల. మళ్ళీ మీ పీస్ కావాలా, మీ సౌత్ కొరియన్స్ ఎప్పుడు ఇంటే పీస్ గురించి మాట్లాడుతూ ఉంటాడు, చెత్త నా కొడుకులు అని చెప్పేసి తన కద్దాలు లాగేసి తన నేలకేసి కొడుతూ ఉంటాడు. నీ పని అయిపోయిందిరా అని చెప్పేసి తనకైతే ఫుట్బాల్ యూజ్ చేస్తూ కింద నేల మీద వేసి కుక్కను కొట్టినట్టు కొడుతూ ఉంటాడు. తన తట్టు ఇటు కథలు లేకుండా కొడుతుండే సకల తనకైతే రక్తం కారిపోతుంటది. తన కళ్ళు మూసేసి తన విచిత్ర ప్లేస్ కలిపి అంటాడు, మిమ్మల్ని నేను ఇక్కడేం కలిసినది, మీకు ఉన్నాడు ఏందని చెప్పి తనైతే అనుకుంటూ ఉంటాడు. జేసీస్కే ఇంక కొంతమంది పేర్లే చెప్తూ ఉంటాడు. వావ్, మిమ్మల్ని నేను ఎలా కలదో నచ్చట్లేదు, బాగుందని చెప్పి చెప్తుంటే, వావ్ ఇక్కడ విను పార్క్, నువ్వు చాలా స్ట్రాంగెస్ట్ పర్సన్, నాకు ఆ విషయం తెలుసు, మనల్ని ఎప్పుడు తను డిస్ట్రాక్ట్ చేస్తున్నావు అనుకుంటాను చెప్పేసి అక్కడ తన జోబు నుంచి ఒక వస్తువు పడిపోయినది. ఎందుకు ఇది కాస్త విచిత్రంగా ఉన్నట్టు బగ్గా అయిందని చెప్పి అనుకుంటూ ఉంటాడు. అది నువ్వు పట్టుకునేంత విధానం నీకు లేదు, నువ్వు అంత అడుగుడివి కాదు, నీ పని మీద చెప్తున్నా కొడక అని చెప్పి చెప్తుంటే, ఎందుకు అంత ఫ్రెష్ లేదా అని చెప్పేసి మన తన తల తన చుట్టు కట్టేసుకుని సరే తన అయితే కుక్కను కొట్టినట్టు కొడుతూ వెళ్ళిపోతూ ఉంటాడు. అలా అయితే మనకి డిఫెన్స్ రాదు కాబట్టి, ఓన్లీ అఫెన్సే కాబట్టి మన డిఫెన్స్ మీద పగలగొడుతూ తనైతే పన పెట్టేసి తన అటాక్ తన ఫుల్ అటాక్ ఇస్తూ కొడితే ఈజీగా మనం అయితే పన పెట్టడానికి మంచి మంచి పవర్ఫుల్ అటాక్స్ అనేది యూజ్ చేస్తూ ఉంటాడు. అయితే మనోడైతే ఏంటంటే ఈత కొడుతున్నాడు అని చెప్పేసి తన బుల్ల వెయిట్ చేస్తున్నాడు. అలా కొట్టేసి తనైతే నాకు వచ్చేసి ఉంటాడు. అది నేను గెలిచేసా అని చెప్పి బూయా అని పడుస్తుంటాడు. ఇక్కడికి 76 ఏజెన్సీ అయితే అక్కడికి వచ్చేస్తాడు. పూఫ్ ఏమన్నా వచ్చాడు ఎందరని చెప్పి, మీరు అంతమంది ఫైట్ చేయగలరా, మీరు గెలవగలరా, లేదు మీరు ఓడిపోతారు, నాకు ఈ విషయం బాగా తెలుసు, కాబట్టి మీరు దేని పనికిరా అని చెప్పేసి చెప్తుంటాడు. ఇంకప్పుడే మన బాబాయ్ అయితే పరిగెడుకుంటూ వస్తుంటాడు, మన సోల్జర్ బాబాయ్. అరే ఎక్కడున్నారా అని చెప్పి తను నడుచుకుంటూ వచ్చేసారా, అసలు ఏం చేస్తారా, ఏందరా ఎంతమంది ఇంటికి వచ్చారా అని చెప్పేసి తను నడుస్తుంటే, చూసావా భయపడినట్టున్నావు అని చెప్తుంటే అప్పుడే మన చైనీస్ రెస్టారెంట్ వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చేస్తుంటాడు. ఇంకొంత గ్యాంగ్ వేసుకుని వచ్చి ఉంటారు. వాళ్ళు ఏమనుకుంటారంటే వాళ్ళు తెప్పించింది అయితే మన తైక్వాండో బాబాయ్యే మాస్టర్. ఇంకొకటి పిలిచి ఏం చేస్తారని చెప్తుంటే, ఏం లే ఇక్కడ ఉన్న మా గ్యాంగ్ వాళ్ళు ఇంకా నీ గ్యాంగ్ పట్టేసుకున్నా మా మీద రివెంజ్ తీసుకునేదాం అని చెప్పేసి నేనే ఫోన్ చేశాను, మంచి మూవీ, ఇంకా వాళ్ళైతే కమెంట్ ఫైట్ చేస్తుంది, ఫైట్ చేయడం వచ్చు కదా అని చెప్పేసి ఖచ్చితంగా బాగొచ్చు, చెప్తుంది ఇంకా నీ కొత్త పగిలిపోతారా నా కొడుకు అని చెప్పేసి ఇద్దరైతే తన కంబైన్ మూవ్స్ అయితే కంబైన్ చేస్తూ వాళ్ళు మూవ్స్ అనేది కంబైన్ చేసుకోవడానికి కుక్కను కొట్టినట్టు కొడుతూ ఉంటాడు. లైక్ తను చూసి షాక్ అవుతూ ఉంటాడు. ఇంకా తను పని పెట్టేసి మనం ఏదో ఒక బుల్లెట్ పర్సనల్ తను తప్పించుకుంటూ ఉంటాడు. ఇంకా దాంతో మనం తిప్పుకుంటూ హెలికాప్టర్ అన్నట్టు కింద కొట్టేసుకుని ఉంటాడు. ఎందులో మీరు కలిసిందే ఇప్పుడు కలిసిన ఒక రోజుకే మీరు కంబైన్ మూవ్స్ యూజ్ చేయగలుగుతారా, నేను కాదు విచిత్రంగా అనిపిస్తుంది, మీరు చాలా పవర్ఫుల్ గా ఉన్నట్టున్నారు కదా అని చెప్పేసి తను చెప్తుంటే, సరే అదే అది మా బాడీ మీద తిప్పిన మా మెయిన్ సిటీ అలా ఉందని చెప్పి చెప్తూ అది పరిగెడుకుంటూ వస్తూ ఉంటాడు. ఇంకా స్టేట్ వాళ్ళిద్దరి మీద అటాక్ చేస్తూ ఉంటే ఇంకా మనోడికి అయితే మంచిగా డ్యామేజ్ ఇస్తూ ఉంటారు మన వాళ్ళు ఇద్దరు అయితే కలిసి. తనకైతే అర్థం కాదు. అప్పుడే తన చేతిలో ఉన్న గన్ కింద పడిపోయి ఉంటది. ఇంకా కింద బాబా దాన్ని తీసుకుని కాల్ చేయని చెప్పి చెప్పుంటారు. అలా అయితే బుల్లెట్ షాట్ కూడా నిలబడుతుంది. నేను వెంటనే ఒక అటాక్ పడి ఉంటుంది, మన కిమ్ మీద పడలేదు, ఇంకా దాంతో మన తైకోని మార్చి మీద పడలేదు, అది పడింది అయితే మన మీద గొంతులో దిప్పేసి ఉంటుంది స్ట్రైట్ గా, లైక్ పన పెట్టేసి ఉంటది. తను చెప్పి ఉంటది కదా, తను కలిసి వెంటనే తన బాడీ చూసి షేక్ అవుతుంది, తన బ్రెడ్ చూసి తను బతికొని చెప్పి అర్థం చేసుకున్నాను. కానీ తను అయితే చిన్నగా కౌంట్ చేస్తున్నాడు, లైక్ 1, 2, 3 అని చెప్పేసి. అప్పుడు నాకు అర్థమైంది తను బతికి ఉన్నాడని చెప్పి. నేను కావాలని అబద్ధం చెప్పాను. ఇంకా అలాగే తను చంపకమన్నావు కదా, నాకు అప్పుడు అర్థమైంది తను దేనికి కౌంట్ చేస్తున్నాడు. బుల్లెట్స్ లేవని చెప్పి నాకు అర్థమైంది. ఇంకప్పుడు నేను షూట్ చేసుకున్నాను. అలా నా లాయల్టీని చూపించాను నీకు, అంటే నువ్వు చెప్పిన కొడుకు తన్ని ప్రేమించాను కాబట్టి నేను ఏమన్నా చేస్తాను, కాబట్టి నేను చంపాలని రెడీగా ఉంటానని చెప్పి తనకి చెప్తూ ఉంటది. కాబట్టి ఇక్కడ చూస్తుంటే మనోడైతే తను కాపాడేదాన్ని ఖచ్చితంగా చేశాడు. నేను ఆ ప్రేమ కోసం ఏమైనా చేస్తానని చెప్పేసి తనైతే పని పడేసి ఉంటాడు. ఇంకా అలాగైతే వాళ్ళైతే ఎట్లాగా
తప్పించుకునే దానికి రెడీ అయిపోయి ఉంటాడు. ఇంక అక్కడికి పోలీసులు కూడా వచ్చేసి వాళ్ళని పట్టేసుకొని ఉంటారు. ఫస్ట్ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్పి చెప్తూ నేను మళ్ళీ తిరిగి వస్తాను. ఇది సమయం కాదు మనం కలిసేదానికి. నేను మళ్ళీ వస్తాను. పోలీసులతో నేను మాట్లాడుకొని మళ్ళీ నేను తిరిగి వస్తాను. కాపు నువ్వు ఇక్కడే ఉండిపో అని చెప్పి లేదు అని చెప్పి అరుస్తూ ఇంకప్పుడే మనోడైతే చోక్ చేస్తూ మన కిమ్‌ని అయితే అంటున్నాడు. "ఓ అక్క నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవద్దు నాని నేను చూసుకుంటా" అని చెప్పేసి ఇంకా మనం తీసుకొని వెళ్ళిపోతుంటే ఇంకా పోలీసులతో పాటు మన సోదర బాబు అయితే మన పాపను కూడా తీసుకొని వచ్చేసినట్టాడు. ఇక తీసుకొని వచ్చేసి ఏందిరా ఇది అన్నట్టుగా తీసుకొని పోతూ వచ్చేసి దగ్గర అయితే ఒక చైనీస్ ఒక కొరియన్ రెస్టారెంట్ ఉంటది. పాన్ షాప్. మీరు అనుకున్న షాప్ కాదు. బాడీ షాప్ కాదు. పాన్ షాప్ ఓకేనా. ఇంకా అక్కడికి వచ్చేసి ఒక కొరియన్ ఉంటాడు. "ఓయ్ కాస్త పర్ఫ్యూమ్ పెట్టంట. ఇక్కడ మొత్తం దాని గురించి నేను విన్నాను. దానికోసం దాన్ని కలిసి ఇక్కడికి వచ్చా" అని చెప్పి చెప్తా ఉంటే ఇంకా అక్కడికి వచ్చేసకల్లా తనైతే కాస్త మంచి మషా చేస్తున్నట్టు ఉంటుంటాడు. లైక్ అర్థమవుతుంది కదా! మనోడు మంచి ఇదిలో ఉన్నట్టున్నాడు. సర్లే అక్కడికి వచ్చామండి. ఇక్కడికొచ్చేసి ఓహ్! ఓహ్! ఇక్కడ మొత్తం అమ్మాయిలే ఉంటారు. లైక్ సెక్యూరిటీ గార్డ్ గూడా ఇక్కడ వచ్చేసి ఓహ్! ఇలాంటోళ్ళు ఇక్కడికొస్తారని నేను అసలు అనుకోలేదు. అసలు మీరెవరో చట్నం వాడుకోగలరా? అయినా మీకిక్కడ ఏం పని? అయినా నా దాంట్లో మీకేం పని అని చెప్పి చెప్తా ఉంటాడు. ఇంకా అలాగే ఏమో నాకు తెలీదు గానీ ఇంత పని వచ్చింది. ఎందుకంటే మాకు ఒక చిన్న పని చేయాల్సి ఉంటుంది. అదేం లేదు ఐడెంటిటీని మాకు మార్చాలి. లైక్ మేము ఇక్కడి నుంచి పారిపోవాలనుకుంటున్నాం. కాబట్టి దానికోసం మాకు ఒక కొత్త ఐడెంటిటీని క్రియేట్ చేయాలని చెప్పి చెప్తుంటే "మీకు కొత్త ఐడెంటిటీయా? గొంతు ఇరుక్కుపోద్దు" అని చెప్పి తిన్న గొంతు ఇరుక్కుపోయి ఉంటది. ఇంకా అలాగే కొంతమంది వచ్చి మనోళ్ళ మీదకి అటాక్ చేస్తూ ఉంటాడు. ఇంకా అటాక్ చేస్తున్న సగం మనోళ్ళు కూడా చూసి చూడనట్టుగా పని పెట్టేసి ఉంటారు. స్కిల్స్ అయితే బానే ఉంటాయి. మీ దగ్గర స్కిల్స్ చాలా బాగున్నాయి. దాన్ని నేను చూసాను. నాకు బాగా నచ్చింది. ఫస్ట్ ఇక్కడికి వచ్చిన పని అయితే నువ్వు చెయ్యి. బికాస్ మేము ఐడెంటిటీస్ తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలనుకున్నాం. అబ్బా! అట్టంతా బాగుంది. స్ట్రెయిట్ తను దూకుంటే ఇక్కడ వచ్చేయచ్చు. ఎట్లా ఒక నార్మల్ మనిషి అలా దూకలేరు కదరా అని చెప్పి చెప్తుంటే నేను దూకను. నేను హల్‌కి. నీకేమైనా ప్రాబ్లమా? నేను హల్క్ రే చెప్ జోక్స్ నిజమే. సరే అయితే నన్ను తాగేదాంట్లో ఎవరైతే ఓడిస్తాడో వాడి పనైతే నేను చేస్తాను ఫ్రీగా. కానీ మీకైతే డబ్బులు లేవు. కానీ మీ దగ్గర స్కిల్స్ ఉన్నాయి కదా! అది చేయండి అని చెప్పి చెప్తుంటాడు. లైక్ ఇక్కడికి తనైతే ఏం లేదు మనీ తీసుకుంటాడు. ప్లస్ దాంతో పాటు తనకైతే ఐడెంటిటీ ప్రూఫ్ అనేది బ్లాక్ మనీ అనేది వైట్ మనీగా మారుస్తుంటాడు. కానీ నా మంచేయాలంటే తను తాగేదాంట్లో ఎవరైతే ఓడించాలి తను ఈ పనంతా 50,000గా చేస్తున్నాడు. తను ఖచ్చితంగా అందరూ ఓడిపోతాడు. ఓడిపోతే తను ఎక్స్‌ట్రా తీసుకుంటాడు. డబుల్‌గా తీసుకుంటాడు. కానీ ఫ్రీగా వస్తే ఎవడు ఆగరు కదా! అలా తను తాగొద్దు. తను తాగే దాంట్లో ఎవరు ఓడించలేకపోయాడు. అలా 50,000 తను ఇలాగే ఉన్నాడని చెప్పి చెప్తూ ఉంటాడు. తను గెలిచిన తర్వాత మళ్ళీ ఇంకో వైన్ బాటిల్ అడుగుతాడు. అది విన్నింగ్‌కి స్పెషల్ అని చెప్తూ ఉంటాడు. అలా అయితే ఎవడు గెలుస్తాడో చూద్దాం కానీ అని చెప్పి చెప్తుంటాడు. మన మేనేజర్ కూడా దిగేసి ఉంటాడు. నేనెన్నో పాయిజన్స్ ఎన్నెన్నో తాగాను. కానీ నాకేం కాదులే అని చెప్పి చెప్తుంటాడు. దానికి సెకండ్ పెగ్‌కి పడింది అంటాడు. ఇంకా దాంట్లో మన పాపే తీసుకున్నాడు. నేనున్నానురా నేను కలుస్తా అని చెప్పి, ఓహో! నువ్వు మంచి ఇదిలో ఉన్నట్టున్నావు. సరే రా వచ్చేతే. నువ్వు నేను చూసుకున్నా అని చెప్పి రెడీ అయిపోయి ఉంటాడు. ఇంకోడైతే తాగడం మొదలు పెట్టేసి ఉంటాడు. లైక్ వాళ్ళు తాగుతూ ఉంటారు. మనోడైతే ఓహ్! చాలా బాగుంది. ఓహ్! పిల్లోడు నాకు మంచిగా పోటీ చేస్తున్నావు అని చెప్పేసి అదైతే వాళ్ళైతే 50 బాటిల్స్ కంప్లీట్ చేసేసి ఉంటాడు. ఇంకా అఫీషియల్ రికార్డ్ అందులో నాకేం సంబంధం లేదు. ఓకేనా. ఇంకా దాంట్లో తాగుతూ వెళ్ళిపోతూ ఏందో నేను కాపలేనట్టున్నాను అని చెప్పేసి ఇద్దరు తాగుతూ వెళ్ళిపోతుంటాడు. అలా వాళ్ళు తాగుతుంటే మంచి పోటీ చేస్తున్నప్పుడు నాకు బాగా నచ్చాను అని చెప్పి చెప్తూ అయితే ఎంజాయ్ చేస్తుంటారు. నెక్స్ట్ రౌండ్ అని చెప్పి అరుస్తూ అదైతే 3 బకెట్లు అయితే 3 రౌండ్స్ అయితే కంప్లీట్ చేసేసి ఉంటాడు. ఇంకా అలా 3 రౌండ్స్ కంప్లీట్ చేసాక ఇంకా కావాలా? లేదు. నేను ఓడిపోయాను అంటున్నాడు. తను చాలా బాగా చేశాడు. నేను గెలిచానా? నేను ఓడిపోయానా? నాకేం తెలియట్లే అని చెప్పేసి మొన్న ఏదో పని పెట్టేసినాడు మనల్ని. సరే దాన్ని పక్కన పెట్టు. నువ్వు తాగి కంగారాలు చేశానట్టున్నావు. నాకు కావాల్సిన పని చేయి. నీకేం కావాలో నేను ఇస్తాను. నీకు మనీ అయితే నేను ఇయ్యలేను గానీ హెల్ప్ చేయగలను అని చెప్పి చెప్తుంటే ఒక నేషనల్ అథ్లీట్ వచ్చి నాకు హెల్ప్ చేయాలనుకుంటున్నాడా? నేను అనుకోవట్లేదు. అయినా నీకు అసలు ఇక్కడ వచ్చి మిషన్ పని అని చెప్తుంటే తనైతే గోల్డ్ మెడల్ తెచ్చిన వెంటనే గవర్నమెంట్ వాళ్ళు వచ్చేసి అదే మనల్నైతే మిలిటరీలో జాయిన్ అవ్వమని చెప్పి చెప్పుకుంటారు. లైక్ తనైతే కాస్త పవర్‌ఫుల్ పెట్టింది కాబట్టి తను మిలిటరీలో జాయిన్ చేసుకొని ఒక సీక్రెట్ ఏజెంట్ నుంచి తీసుకుని ఉంటాడు. లైక్ టీమ్ మేనేజర్ ఆఫీసర్ నంబర్ 47 ఏదైనా పక్కన పెట్టండి. ఇంకా ఇందుకు కూడా చేస్తుంటే అప్పుడు తన ఫస్ట్ మిషన్ కూడా ఇదే మనోడికి టాప్ సీక్రెట్ మిషన్ అది చేయమని కూడా ఇచ్చుంటాడు. అలా మనోడినైతే కట్టుబడేసి ఇక్కడ పెట్టి ఉంటాడు. కానీ ఉన్నది ఈ నాలెడ్జ్‌ని అక్నాలెడ్జ్ చేసేదానికి కాబట్టి ఇక్కడి నుంచి పారిపోవాలనుకున్నాం. కాబట్టి జస్ట్ మాకు కావాల్సిన ఐడీస్ అయితే ప్రూఫ్ అయితే మాకు క్రియేట్ చేయండి. అది చాలు మా అని చెప్పి చెప్తుంటే నాకు తెలిసిన వరకు మన లాస్ట్ ఎపిసోడ్ చూస్తే మన మేనేజర్ కిమ్ కూడా ఇతనికి ఫోన్ చేసినట్టున్నాడు. ఇతను కాస్త మంచి పవర్‌ఫుల్ ఉన్నట్టు అనుకుంటా. ఇంకా దాని తర్వాత మనల్ని అన్నయ్యని తాగిపెట్టేసి ఉంటారు కదా! వాళ్ళు లేకుండా ఇక్కడి నుంచి వెళ్ళాలని చెప్పేసి ఇంకా నీకు కావాల్సిన ఐడెంటిటీస్ కూడా నేను ఇప్పిస్తాను. నాకు ఎటువంటి ప్రాబ్లమ్ లేదు. కానీ నాకు కావాల్సిన ఒక రిక్వెస్ట్ మాత్రమే. నేను అడిగిన పనులు మీరు చేస్తే చాలు అని చెప్పేసి ఖచ్చితంగా చేస్తాం. ఎటువంటి ప్రాబ్లమ్ లేదు. ఇంకా అలాగే మీ ఇద్దరికి ఇస్తాం కదా! అమ్మాయికి ఇయ్యాలని చెప్పేసి కాదు మాకు కావాలి అని చెప్పేసి అలా వంగి మరి తను రెస్పెక్ట్ ఇస్తుంటారు. ఒక నేషనల్ అథ్లీట్ ఎందుకు ఇస్తున్నా అని చెప్పి చెప్తుంటే అసలు నీకేం అవసరం అని చెప్పేసి అడుగుంటాడు మనోడైతే. కానీ అప్పుడే చెప్పుంటాడు. తనైతే ఇమాజినేషన్‌లో అనుకుంటుంటాడు. తను ఎంత కష్టమో తెలుసు కానీ తను చాలా మంచోళ్ళు. వాళ్ళ కోసం ఎంతో కష్టపడ్డాను. వాళ్ళ కథ నాకు బాగా నచ్చింది. ఎందుకో నాకు తెలీదు. ఇవి చెప్తూ దానికోసం ఎందుకంటే తన బ్రదర్‌లు అంటే నాకు ఎంతో చిన్నప్పటి నుంచి కలిసి తెలుసు నాకు అని చెప్పి చెప్పేసేయగలడు. సరే దానికోసం మీకు కావాల్సిన మొత్తం నేను క్రియేట్ చేస్తా అని చెప్పి తనైతే మాట కూడా ఇచ్చేసి ఉంటాడు. అలా అయితే బోట్ ఏసుకొని అక్కడి నుంచి అయితే అక్కడి నుంచి అయితే మనోళ్ళైతే వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా వెళ్ళిపోతూ ఇంకా కాబట్టి వెళ్ళిపోయి ఉంటాడు. తాగినట్టు దిగిపోయినట్లుంది. ఎక్కడున్నాం మనం ఇప్పుడు అని చెప్పి చెప్తుంటే మనం
తోడుకోవడానికి వెళ్తున్నాం అని చెప్పి చెప్తుంటారు. ఇంకా అక్కడికి మన పాప అయితే అక్కడ ఉండదు. మన మేనేజర్ కిమ్ అయితే డల్‌గా కూర్చొని ఉంటాడు. డల్‌గా కూర్చున్నాడు దేనికంటే తిరుగుతున్నట్టు సెలవు పెట్టాలి. అక్కడ కూర్చున్నప్పుడు మనకి పాజిటివ్ చూపిస్తుంటే ఫోన్ చేసేసి పిల్లలారా నేను చూడుకున్న మేనేజర్‌కి ఫోన్ చేశాను. ఏం కలిగే నువ్వు నాకు ఒక ఫేక్ ఐడీస్ క్రియేట్ చేసి ముగ్గురిని పంపిస్తున్నాను. వాళ్ళు ముగ్గురు నీ దగ్గరికి వస్తున్నారు. ఇంకో విషయం వాళ్ళని సిటిజన్‌గా మార్చుకోండి. మార్చలేందుకు గుత్త పగిలిపోతుంది నీకు అని చెప్తుంటే ఎందుకు నాకు మళ్ళీ అది ఇబ్బందులు నువ్వు తీసుకొస్తున్నావు. అయినా నాకు ఇలాంటి ఇటు చేస్తున్నా అని చెప్పి చెప్తుంటే మర్చిపోయావా మా ఇద్దరి డీల్ గురించి? అది నాకు గుర్తుంది. ఎందుకు మళ్ళీ నాకు ఇలాంటి ఇబ్బందులు? తన ప్రెసిడెంట్ అంట లైక్ ఆఫీస్‌కి ప్రెజెంట్ నా బొంగు నాకు తెలీదు. చూసావా మా డీల్ ప్రకారం చూస్తుంటే నువ్వు నాకు చాలా రుణపడి పడి ఉన్నావు. నేను నార్త్‌కి పంపించొచ్చు. కానీ సౌత్‌కి దేనికి పంపిస్తున్నానంటే వీళ్ళు మంచి ఏజెంట్స్ అనేవాళ్ళు చాలా బాగా పనికొస్తారు. నీకు ఫ్యూచర్‌లో బాగా పనికొస్తారు. లైక్ సౌత్ అండ్ నార్త్‌లోకి ఎప్పుడైనా స్పైస్ పంపియాలన్నా దేనికన్నా గానీ వీళ్ళకి బాగా పనికి రావచ్చు. వీళ్ళని తీసుకొని పో. ఇంకో విషయం వీళ్ళైతే మంచి దొరుకుబాటులో ఉండేవాళ్ళు. లైక్ పిల్లకాయలు మంచి యూత్‌లో ఉన్నారు కాబట్టి తీసుకొని పో. నీకు బాగా పనికొస్తది వీళ్ళంతా అని చెప్పి చెప్తూ నువ్వు స్పై పెట్టొచ్చు. ఏదన్నా చేసుకోవచ్చు. వీళ్ళు మిలిటరీలో బాగా పనికి రావచ్చు అని చెప్పేసి మొన్నడైతే ఆఫీస్ మీద ఆఫీస్ ఇస్తుండే సకల సరే మీరు చెప్పిన కాబట్టి నేను వింటాను. ఇంకా నార్త్ కొరియా నుంచి వచ్చిన మనుషులు కూడా ఉన్నారు. నేను నార్త్‌కి పంపిస్తే ఎలా ఉంటది? బాగా తెలుసు కదా నార్తోళ్ళలో. కాబట్టి నీకు ఈ మనుషుల్ని పంపిస్తున్నాను. వీళ్ళని నువ్వు యాక్సెప్ట్ చెయ్యి. ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయకపోతే నీకు గుత్త పగిలిపోద్ది అని చెప్పేసి మొన్నైతే వార్నింగ్ ఇచ్చుంటాడు. ఏందో వాడిని అట్లా మాట్లాడుతున్నావు ఏందిరా అని చెప్పి అడుగుంటే సరే అయితే యాక్సెప్ట్ చేస్తాం కదా! ఇంకో విషయం నీకు పంపించి అన్నీ చేస్తాను. కానీ ఇంకో విషయం నేను డీల్ మాట్లాడుకుంటున్నాం కదా! వీళ్ళందరినీ బాగా పనికొస్తాను. మీరు చెప్తున్నారు కాబట్టి మీరు ఒక్కడే చెప్తున్నారు కాబట్టి నేను దీన్ని యాక్సెప్ట్ చేస్తున్నాను. లేకపోతే అసలు యాక్సెప్ట్ చేయించాలని చెప్పి చెప్పేది సరే అయితే. ఇంకో విషయం నాకు ఇలా కండిషన్ పెట్టాలని చెప్పి చెప్తా ఉంటాడు. లైక్ కండిషన్స్ గురించి మాట్లాడుతావు అనేసి ఏముంది కండిషన్స్ ఎప్పటి నుంచి నువ్వు కండిషన్స్ పెడతాం మనం ఇద్దరం కండిషన్స్ గురించి మాట్లాడుకుంటున్నాం అని చెప్పి చెప్తే సార్ నిజంగా మన కండిషన్స్ పెట్టుకోవాలి సార్ అని చెప్తే నేను కాదు నువ్వు కాదు పెట్టాను నేను పెడతా కండిషన్స్. ఇంకో విషయం నాకు $25 బిలియన్ ఏమైనా కావాలి. ఎందుకంటే వీళ్ళ పాపనికి వచ్చారు. ఎందుకంటే మంచి ఏజెంట్స్ వీళ్ళు ముగ్గురికి దడ పడగడుతున్నాను అని చెప్పి వాళ్ళు షాక్ అవుతుంటారు. ఎందుకు ఎక్కడ చూసినా బిజినెస్ అవుతుంది. మన టామ్లీ కూడా ఈడతగా నేర్చుకున్నట్టున్నాడు. సర్లే టామ్లీ కూడా ఇలాగే చేసేది. ఇంకా దాంట్లో చూసాన్ని సరే రెడీగా ఉంది. ఇంక మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. ఇంకో విషయం మీ ముగ్గురిని ఇక్కడికి పంపిస్తాను. ఇంకా ఆ అమ్మాయిని అయితే పంపించడం చాలా కష్టం. బికాస్ తనని పంపించడం కష్టం. నేను రూల్స్ రెగ్యులేషన్స్ మొత్తం పంపించాలి. దేనికి తను లేకపోతే నేను వెళ్ళని చెప్తే దాన్ని తాపేసి పర్వాలేదు నువ్వు వెళ్ళు. నేను 3 రోజుల తర్వాత మనం మళ్ళీ కలుద్దాం. కాబట్టి నీకు ఎటువంటి ప్రాబ్లం లేదు. అమ్మాయి ఖచ్చితంగా వెళ్ళాలి. లేకపోతే నేను నిన్ను పంపించి ఇక్కడ ఆగిపోతావు. తెలుసుకొని నీకు ఆ విషయం అని చెప్పి చెప్పేసి కదా ఇంకో అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటాడు. 3 రోజుల తర్వాత కలుస్తా అని చెప్పి అడ్రస్ కి పంపిస్తా అని చెప్పి చెప్పుంటాడు. మొన్నడైతే కూర్చొని తన గురించి ఆలోచిస్తూ ఉంటాడు. తను లాస్ట్ ఇచ్చిన గిఫ్ట్ గురించి అయితే తను పట్టుకుని ఉంటాడు. లైక్ తను ఒక ఫోటోగ్రాఫ్ ఇచ్చేసి ఇది నా గుర్తుగా ఉంచుకొని నీ దగ్గర అది నీ బాగా పనికి వస్తుంది. నేను నాకున్న ఒక ఫోటో ఇది ఒకటే కాబట్టి నేను ఉంచుకో అని చెప్పి చెప్పుంటాడు. అలా అయితే నేను ఫోటో పెట్టుకుని నెక్స్ట్ ఇంకొక 10 ఏళ్ళు అయితే పాస్ అయిపోయి ఉంటాయి. ఇంక మనమైతే మంచి లీడర్ అయిపోయి ఉంటాడు. లైక్ కమాండర్ కూడా అయిపోయి ఉంటాడు. ఇక తను అందరికి సెల్యూట్ కొడుతూ ఉంటాడు. ఎందుకంటే మన కిమ్ అంత స్ట్రాంగ్ గా అందరికి తెలిసిన కదా. ఇంకా తనైతే వెల్కమ్ బ్యాక్ సార్ మీ మిషన్ కంప్లీట్ చేసిన చాలా థ్యాంక్ యూ సార్ అని చెప్పేసి అన్న చెప్తా ఉంటాడు. తన ఒక సార్జన్ కిమ్ ఇంకా కోడ్ నేమ్ వచ్చి 66. ఇంకా తను చేసిన మిషన్స్ అన్నిటిని అందరికి పొగుడుతూ ఉంటాడు. లైక్ జనరల్ కూడా ఇంకా అక్కడ చూసి వెంటనే నాకు 2 రోజులు బ్రేక్ కావాలని చెప్పాను కదా మిషన్ ఎవరైనా పంపిమన్నారు కదా తను నాకు వచ్చిన పని మీద వెళ్ళాలి అని చెప్పి చెప్తుంటాడు. తనైతే ప్రతిసారి తన కోసం అయితే వెతికిన రోజు అంటే 10 ఏళ్ళు అయింది తను కలిసి. కానీ తను కలవలేదంటే అసలు ఏమో తెలియదు. ఆ ముసలాడు కూడా ఫోన్ చేస్తాను నాకు ఎప్పుడు చెప్పలేదు. తను బయటకు వచ్చేసి రిపేర్ చేసుకుని వచ్చి ఉంటాడు. ఏంటంటే రిపేర్ కావట్లేదు ఏంటరా అని చెప్పేసి అనుకుంటాడు. ఎందుకంటే ఇది వాచ్ రిపేర్ షాప్ అయితే ఇది ఇక్కడ ఉన్న పార్ట్స్ ఇది కాదు. ఇది సౌత్ కొరియాలో ఉన్న పార్ట్స్ నార్త్ కొరియాలో ఉన్నవి నార్త్ లో దొరుకుతాయి అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇంకా ఆ ఫోటో పాపనైతే షాప్ మెకానిక్ ఓనర్ అయితే చూసి ఈ పాపని ఎక్కడో చూసాను దీనికి గుర్తుంది కదా నీకు చాలా మంచి అమ్మాయి అని చెప్పేసి తనైతే అక్కడ ఉండని చెప్పి చెప్తుండే సకలా ఎవరు తను ఎక్కడ చూపించగలరా అని చెప్పేసి మనకి అదే మన మేనేజర్ కి అయితే అడుగుని ఉంటాడు. ఇంకా తను అక్కడైతే ఫ్రీగా ఫుడ్ అనేది మొత్తం సర్వే చేస్తుంటారు కదా. లైక్ ఆ క్యాంప్ అయితే అనేది పని చేస్తుంటది. ఇంకా అందరికి ఫుడ్ పెడుతుంటది. అక్కడికైతే మనోడు వచ్చేసి ఓ మీరు ఫుడ్ పెడుతున్నారా ఇదిగోని చదివేది మీ ఫుడ్ అని చెప్పేసి కదా నువ్వు రోజు ఉంటావా నువ్వు రేపు ఉంటావా మధ్యాహ్నం ఉంటావా ఎల్లుండి ఉంటావా ఎప్పుడైనా ఉంటావు. తనైతే తన గుండె పట్టేసి నేను ఫైనల్ నేను కలిసేసాను అని చెప్పేసి తింటారు అయితే అయిపోయి ఉంటది. ఇక్కడ తను ఎందుకు కట్ చేస్తానంటే నాకు నా ఫోన్ తట్టుకోలేదు నాయన ఎక్కువ అయిపోయింది ఇప్పటికే. కాబట్టి 40 మినిట్స్ అయితే కంప్లీట్ అయిపోయి ఉంటుంది. మాక్సిమం 40 మినిట్స్ అయితే నేను కవర్ చేశాను. కాబట్టి ప్లీజ్ వెళ్ళండి. ఇంకా నేను నెక్స్ట్ వీడియో అయితే తొందరగా వచ్చేస్తాను. ఈ వీడియో చేసిన కూడా ఒక్కొక్క పర్సన్ కారణం కార్తిక్ బ్రో నిజంగా చాలా అంటే చాలా థ్యాంక్ యూ. ఒకవేళ నువ్వు కానీ వీడియో చూస్తుంటే థ్యాంక్ యూ సో మచ్. నేను అప్పటికప్పుడు నీ మెసేజ్ చూసిన వెంటనే నేను వీడియో చేయడం స్టార్ట్ చేశాను. థ్యాంక్ యూ బ్రో. ఓకే గైస్ బై సీ యూ టుమారో. నెక్స్ట్ వీడియో కలుద్దాం. నెక్స్ట్ నా చేసిన లుక్కిజం కానీ వన్ పీస్ కానీ ఏదో ఒకటి పెడతాను. ఏం పెడతాను నాకు తెలియదు. ఖచ్చితంగా ఏదో ఒకటి పెడతాను. ఓకే గైస్ బై సీ యూ టుమారో. నెక్స్ట్ వీడియో కలుద్దాం.